much. ఈ వారం మన గెస్ట్ తెలుగింటి ఆడపడుచు కేరళలో పనిచేస్తున్న కేరళ కిరణ్ బేడి అని పిలిపించుకునే మహిళా ఐపీఎస్ ఆఫీసర్. పేరు అత్తలూరి హర్షిత గారు, ఐపీఎస్ సిఎండి స్టేట్ బెవరేజ్ కమిషనర్. హడిల్సన్ దాటుకుని ఈ స్థాయికి ఎందుకు వచ్చారండి? అయితే చిన్నప్పటి నుంచి కూడా మాకు ఎప్పుడు కూడా నువ్వు ఆడపిల్లవి అని కానీ మగపిల్లలు ఏది చేయాలని కానీ. మీకు ఎవరు రోల్ మోడల్ ఎవరండి? కిరణ్ బేది గారు అనేది మా అందరికీ కూడా చాలా ఒక గవర్నమెంట్స్ కూడా అట్లాగే ట్రీట్ చేశారు. దే టుక్ మీ యాజ్ అన్ ఆఫీసర్. ఐ వాంటెడ్ టు బి టేకెన్ యాజ్ అన్ ఆఫీసర్. డోంట్ టాక్ ఆఫ్ మీ యాజ్ అ లేడీ ఆర్ అ మ్యాన్. నాగరాజు గారు ఇద్దరిది మ్యారేజ్ లవ్? మేమిద్దరం కలిసి ప్రిపేర్ అయ్యేవా అండి. పండగ ఉండదు, ఒక ఫంక్షన్ ఉండదు, ఏదైనా సరే డ్యూటీ ఫస్ట్ వస్తుంది. అమ్మ వాళ్ళు ఎవరు లేరు. ఎవరు లేకపోయేసరికి మా బాబు నేను ఒక పెద్ద ఫైర్ యాక్సిడెంట్ అయిందనమాట. ఇంకా హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ స్టాండింగ్ డిస్ప్యూట్ అండి. క్రిస్టియన్స్లోనే 2 సెక్ట్స్ అనమాట. వాళ్ళు 10,000 మంది కూడా చేరి ఇక్కడ మా సెక్రటేరియట్ మీదకి మార్చుకొచ్చారు. సరౌండ్ చేసి మా ఎస్ఐని కొట్టారు. కొడితే ఇంకా నేను అక్కడ స్పాట్లో ఉన్నా. ఇంకా మనం ఇంకా ఆలోచన చేసేది లేదా కూడా. దట్ వాజ్ అ ట్రిక్కీ మ్యాటర్. అది మా కేసు కాదు, బెంగళూరు బ్లాస్ట్ కేసు అనమాట. ఆయన అక్కడికి వెళ్ళి కూర్చుని ఒక సవాల్ విసిరాడు అనమాట. నేను ఎక్కడున్నానో పోలీసుకి తెలుసు కదా, నేనేం దాక్కులేను, మీరే రండి. సీరియస్ మ్యాటర్ అంటే ఒక హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు అనమాట. అది నాకు చాలా పోలీసులో మనము ఒకటి ఎప్పుడు గ్రహించమండి. 17 ఏళ్ల అమ్మాయి అనమాట. తప్పు వయసు చెప్పి 18 అని చెప్పి ఆ అమ్మాయిని చాలా 100 మందికి పైగా అబ్యూస్ చేశారు. అంత చిన్న విమెన్ మిస్సింగ్ కేసు కూడా చాలా సీరియస్గా తీసుకుంటాం. మేజర్ అయినా సిబిఐలో వన్ థింగ్ అండి, ఎవిడెన్స్ ఏంటి అంటారు. అది ఎవరైనా కావచ్చు, అది ఫార్మర్ హోమ్ మినిస్టర్ కావచ్చు. హోటల్ ముందు నుంచి బయటకు వచ్చిన ఆయన కొంచెం దూరంగా వెళ్ళి బండి మీద వెళ్తున్నాడు. అక్కడ ఆయన చంపేశారు. 7 దొరికింది కానీ మర్డర్ అని ప్రూవ్ అయింది కానీ ఎవరు చంపారని అర్థం కాదు. ఆ వ్యక్తిని ఏదో ఒక ఎడ్జ్ ఆఫ్ ద ఫారెస్ట్లో ఒక చిన్న పూరి గుడ్స్లో ఉన్నాడు. చూస్తాక మన సినిమాల్లో చూసినట్టే అనిపించింది ఆ క్రూరత్వం అనేది. ఇట్లా కళ్ళు ఇప్పుడు కూడా నాకు అసలు ఆ కళ్ళు ఎట్లా గుర్తున్నాయి. మరి ఎందుకు చంపావు వీళ్ళని అంటే ఊరికే చంపాను. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ తెలుగింటి ఆడపడుచు కేరళలో పనిచేస్తున్న కేరళ కిరణ్ బేడి అని పిలిపించుకునే ఓ మహిళా ఐపీఎస్ ఆఫీసర్. పేరు అత్తలూరి హర్షిత గారు, ఐపీఎస్ సిఎండి స్టేట్ బెవరేజ్ కమిషనర్. గుంటూరు జిల్లా చెందిన హర్షిత గారు ప్రస్తుతం కేరళలో పనిచేస్తున్నారు. ఆవిడకి చాలా పేర్లు కనిపిస్తుంటాయి. ఒకటి కేరళ కిరణ్ బేడి అంటారు ఒక ప్రాంతంలో, మరో ప్రాంతంలో రెబల్ ఆఫీసర్ అంటారు, మరో ప్రాంతంలో హానెస్ట్ ఆఫీసర్ అంటారు. ఆమెతో పాటు ఆమె హస్బెండ్ నాగరాజు గారు కూడా ఇక్కడ కేరళలో మంచి పేరు తీసుకున్నారు. ది బెస్ట్ ఐపీఎస్ కపుల్ అనే పేరు కూడా వాళ్ళకు ఉంది. ప్రస్తుతం హర్షిత గారు మనతో ఉన్నారు. ఆమెను అడిగి ఆంధ్రప్రదేశ్ నుంచి కేరళ వచ్చిన తర్వాత వాళ్ళకు వచ్చిన ఛాలెంజ్స్ ఏంటి, ఇక్కడ ఇలాంటి ఛాలెంజ్ని ఎలా ఫేస్ చేస్తున్నారు, ప్రస్తుతం పోలీసింగ్ ఈ కేరళ పోలీసింగ్ ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ ఉంటుందా లేదా, అదేవిధంగా మహిళలకు ఎదుర్కొంటే ఛాలెంజ్ ఏంటితో పాటు ముఖ్యంగా సైబర్ క్రైమ్లో కేరళ ఎలా జరుగుతుంది, ఆ కేరళలో పబ్లిక్కి సైబర్ క్రైమ్ పట్ల జరగకుండా ఉండడానికి ఏ విధంగా వాళ్ళు ప్రికాషన్ తీసుకుంటున్నారు విషయాన్ని మేడం మనం తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం నమస్కారం అండి. మిమ్మల్ని చూస్తుంటే మా ఊర్లోని మా రాష్ట్రంలోని ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఇక్కడ కేరళ వచ్చాను అనే ఫీలింగ్ ఎక్కడ నాకు రావట్లేదండి. మీరు కానీ ఈరోజు కనపడుతున్న ఆఫీసర్లు అందరూ చూస్తుంటే, మరీ ముఖ్యంగా మీరు చూస్తుంటే మాకు గుంటూరు కారం అంతా కరెక్ట్గా కనిపిస్తుంది. కానీ చాలా సంతోషం ఉందండి. ఇక్కడ కేరళ అనగానే మనకి అది వేరే డిఫరెంట్ అట్మాస్ఫియర్, వాళ్ళ ఫేస్ కనిపిస్తాయి. కానీ మీరు మిమ్మల్ని చూడగానే మాకు మన ఊరు మన రాష్ట్రం అని కనిపిస్తుంది. మీకు ఇక్కడ రాగానే నేను మీ గురించి R&D చేస్తున్నప్పుడు ఆవిడ కిరణ్ బేడి అంటారు కొంతమంది, పాల్ఘాట్ ఏరియాలో రెబలన్ ఆఫీసర్ పేరు ఉంది. ఇలా కొన్ని ప్రాంతాల్లో మీకు డిఫరెంట్ నేమ్స్ మీకు స్టిక్ అయిపోయి ఉన్నాయి.
అంటే ఆ విధంగా పనిచేయడానికి అంటే రూల్ ఆఫ్ లా అన్నది కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం, డబ్బులున్నడికి లేనోడికి ఒకటే రూల్లో పెట్టడం, ఆ విధంగా చేయబట్టి మీకు అది వచ్చేది. కానీ అన్నిటికన్నా మీకు ఒక కేసులో ఒక నిందితుడిని పట్టించడానికి ఆ టాస్క్ని మీరు కంప్లీట్ చేయడంతో మీకు ఒక రెబల్ కిరణ్ బేడి అనే ఒక 2 బిరుదులు కూడా వచ్చాయి. ఆ బిరుదుని ఎలాగ ఎంజాయ్ చేస్తున్నారు? మీరు ఫస్ట్ కేరళ వచ్చినప్పుడు వచ్చిన ఛాలెంజ్ ఏంటి? ఇక్కడ మీ ముందు ఫస్ట్ మీకు లాంగ్వేజ్ ప్రాబ్లం వచ్చిందా? ఇంక వేరే ఏమైనా అట్మాస్ఫియర్ అవన్నీ వచ్చిందా? ఇక్కడికి వచ్చినప్పుడు మీరు డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు ఇక్కడున్న ఇష్యూస్ ఎలా ఉండేవి? ఇప్పుడు పబ్లిక్కి పోలీస్కి మధ్యన గ్యాప్ పెరిగిందా తగ్గిందా? చాలా ప్రశ్నలు కనిపిస్తుంటాయి. ఎందుకంటే కేరళలో 100% లిటిలైజర్ ఉంది, ప్లస్ విజిలెన్స్ ఎక్కువ ఉంటుంది. అక్కడ పొలిటీషియన్ అవని ఎవరు అవనే సరే డైరెక్ట్గా వెళ్తుంటారు. ఈ ఛాలెంజ్ అన్నీ ఎలా మీరు ఫేస్ చేసుకుంటూ ఈ స్థాయికి వచ్చారు? అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఫస్ట్ సిఎండి మీరే, మహిళా ఆఫీసర్, డీసీపీ ఫస్ట్ మీరే, ఇవన్నీ ఈ పోస్ట్ అన్నిటిలో ఇస్తున్నప్పుడు మేల్ పవర్ చూపించారా? లేదు మీకున్న స్టామినాకి వాళ్ళందరూ కూడా కంప్లీట్ డౌన్ అయ్యారా? అన్ని ప్రశ్నలు సమాధానం చెప్పే ముందు గుంటూరు నుండి కేరళ మీ జర్నీ ఒకసారి చెప్పండి. మాది గుంటూరు అండి. అంటే గుంటూరు అంటే మా నాన్నగారు మాది పాములపాడు అనమాట, అమరావతి దగ్గర ఉన్న ఒక గ్రామం. అమ్మగారిదేమో గుంటూరు, గుంటూరు జిల్లా. అక్కడ నుంచి నాన్నగారు ఉద్యోగరీత్యా గోద్రేజ్లో పనిచేశారు. అందుకని మేము బాంబే, ముంబై, విజయవాడ, హైదరాబాద్ ఇట్లా అన్ని నగరాలు తిరుక్కుంటూ లాస్ట్కి ఇంకా హైదరాబాద్ వచ్చామండి. అక్కడే నా ప్రిపరేషన్ అంతా జరిగింది. చిన్నప్పటి నుంచి కూడా మా తాతగారు ఆయన బీడీఓగా ఉన్నప్పుడు ఆయన మరణించారనమాట. ఆయన చిన్నప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు, ఇట్లా ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలి, ఏదన్నా ఇట్లా సమాజం కోసం చేయాలి, సేవ చేయాలి అనేది ఆయన చెప్తూ ఉండేవాళ్ళు. అదొక పెద్ద చాలా స్ఫూర్తిగా అనిపించేదండి నాకు అప్పుడు. అనిపించి ఇంకా దాని గురించే నేను బీకామ్ అండ్ ఊరికే ఒక ఛాలెంజ్ కోసమని ఐసీడబ్ల్యూ కూడా అప్పుడు బీకామ్తో కలిపి కంప్లీట్ చేశానమాట. కానీ ఎప్పుడు కూడా నాకు ఒక ధ్యేయం అనేది దీంట్లోకి రావాలనే ఉండేది. దీంట్లోకి వచ్చాను. ఇట్లా ఐపీఎస్ వచ్చింది. ఐపీఎస్ వచ్చినప్పుడు అఫ్కోర్స్ ఐపీఎస్ అంటే అప్పుడు కొంచెం భయంగానే ఉండేది. ఎందుకంటే మాది ఒక సగటు మధ్య తరగతి కుటుంబం. అంతా నేను స్పోర్ట్స్ కానీ ఫిట్నెస్లో కానీ ఆ రోజుల్లో అంత ఉండేది కాదు. పోలీస్ సర్వీస్ అంటే చాలా కష్టం అనే ఒక భయం కూడా ఉండేది. ట్రైనింగ్లో ఒకటండి, నాకు ఇప్పుడు ఉన్న అమ్మాయిలకి ఆడవాళ్ళకి కూడా చెప్పాల్సింది నాకు గుర్తుంది. మా ట్రైనింగ్లో ఒక రాక్ క్లైంబింగ్ అనేది ఉంటుంది. అంటే అన్ని రకాలు ఉంటాయి. ఇప్పుడు హార్స్ రైడింగ్ ఉంటుంది, షూటింగ్ ఉంటుంది, డ్రిల్ ఉంటుంది, రాక్ క్లైంబింగ్ కూడా ఉంటుంది అనమాట. రాక్ క్లైంబింగ్లో ఒక పెద్ద పెద్ద ఇప్పుడు ఒక 20 మీటర్ల 2 రాక్స్ మధ్యలో ఒక తాడు అనేది కట్టి, ఒక తాడు మీద ఇట్లా మమ్మల్ని పాకమంటారనమాట, క్రాలింగ్ అనేది. ఒకే ఒక తాడు. అప్పుడు నేనన్నా మా ఉస్తాదులు అంటాం అనమాట, వాళ్ళు మా గురువులు. వాళ్ళు మీరు కనీసం 2 తాళ్ళు ఇస్తే 2 చేతులతో 2 తాళ్ళు పట్టుకుని అన్న ముందుకు ఇట్లా పాక్కుంటూ వెళ్తాము, ఒక తాడు ఇస్తే ఎట్లా అంటే ఆయన ఒకే మాట అన్నారనమాట. ఈ అనేది నేను చెయ్యలేను అని అనుకునేది అది నీ మనసులో ఉందమ్మా, నీ శరీరం ఇదంతా సహకరిస్తుంది, నువ్వు మనసులోంచి ముందు నువ్వు తీసేసేయి, నేను చేయలేను అనుకునేది అని అన్నారనమాట. ఆ మాట అనేది నాకు బాగా ఒక ఇట్లా టచ్ అయిందండి. అది నేను అదేంటంటే మా గ్రూప్లో మొత్తం కూడా నేనే మొదటిగా చేశానమాట. నేను చేసే విధానం కూడా చూసి ఇంకా అప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. అప్పుడు నాకు అర్థమైంది, అంటే మనం జీవితంలో ఎప్పుడు చేయని విషయం అయినా సరే మనం కాన్ఫిడెంట్గా ముందుకెళ్ళాలి. అదేది కూడా భయపడుతూ అయ్యో నేను చేయలేనేమో అని ముందుగానే ఓడిపోయాను అనుకోవటం తప్పనమాట. ఈ అమ్మాయిలకి కొంత ఉంటుంది, ఎందుకంటే ఈ ఫిజికల్ యాక్టివిటీ ఆ ఫిజికల్ ట్రైనింగ్ వల్ల నాకు వచ్చింది ఏంటి అంటే ఫిజికల్ ధైర్యం అండి. ఇప్పుడు 2 రకాల ధైర్యాలు ఉంటాయి కదా, ఒకటేమో ఫిజికల్గా ధైర్యం కావాలి, రెండోది మారల్గా ధైర్యం కావాలి. సరే మారల్ ధైర్యం అందరిలో ఉండొచ్చు, కానీ ఫిజికల్ ధైర్యం ఒక్కొక్కసారి అమ్మాయిల్లో తక్కువ ఉండొచ్చు, ఎందుకంటే ఇట్లాంటి ఎక్స్పోజర్ లేకపోవటం వల్ల. అందుకని ఆడపిల్లలు కూడా మగపిల్లలు కూడా కంపల్సరీగా కొంతవరకు అన్నా ఈ స్పోర్ట్స్ మళ్ళీ ఈ ఫిజికల్ ఫిట్నెస్ యాక్టివిటీస్ చేస్తే ఆ ధైర్యం అనేది మనోబలం అనేది పెరుగుతుంది. మెంటల్ సపోర్ట్ ఎక్కువ కావాలంటే ఫిజికల్ కూడా చేయాలంటారు. చేయాలి, చేస్తే మనకి సివిల్స్ వెళ్ళే ముందు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి వెళ్తామండి. చిన్న కుటుంబం, సాధారణ కుటుంబం నుంచి వచ్చారు. మీ బ్యాక్గ్రౌండ్ వెనక ముందు ఎవరు సివిల్స్ లేరు. ఆ స్టేజ్ నుంచి అటువంటి అట్మాస్ఫియర్ నుంచి సివిల్స్ రాయాలని ఆలోచనలకు వచ్చింది. ఆ రాయాలనే క్రమంలో ఆ జర్నీలో చాలా హడిల్స్ వస్తాయి. ఫస్ట్ అటెంప్ట్ రాదు, కొంతమందికి ఇదంతా లాంగ్ ప్రాసెస్ సబ్జెక్ట్. మనకెందుకు, మన చదిలో బాగా డబ్బు ఉన్నట్టు చేసుకుంటాడు, పొలిటీషియన్ చేస్తాడు, ఢిల్లీ వెళ్ళి చదవాలనే ఒక భావన ఉండే టైంలో, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏం లేని టైంలో, ఏమి లేకుండా మీరు ఈ స్థాయికి రావడానికి ఒకవైపు పేరెంట్స్ కూడా తొందరగా పెళ్లి చేసేద్దాం అని ఆలోచన టైంలో ఇవన్నీ ఈ హడిల్స్ అని దాటుకుని ఈ స్థాయికి ఎందుకు వచ్చారండి మీరు? నాకు చాలా గట్టి బలం ఏంటంటేనండి, ఎవరు అంత సపోర్ట్ మీకండి? మా అమ్మ నాన్నగారు ఇద్దరు కూడా. అమ్మ కూడా టీచర్గా పనిచేసేవారు అనమాట. మేమిద్దరం ఆడపిల్లలు, నాకు చెల్లెలు ఇంజనీర్ అనమాట.
అయితే చిన్నప్పటి నుంచి కూడా మాకు ఎప్పుడు కూడా నువ్వు ఆడపిల్లవి అని కానీ మగపిల్లలు ఏది చేయాలని కానీ అట్లాంటి ఒక ఆలోచన ఎప్పుడు ఉండకపోయేది అనమాట. ఎప్పుడు కూడా వాళ్ళ ప్రపంచమే మేము. మాకు ఏం కావాలి, మా మా అమ్మగారు అయితే ఇంకా మా ఎగ్జామ్స్ ఉంటే ఇంకా ఆవిడ అన్నం తినదు అనేవాళ్ళు అనమాట. మా చుట్టాలు వాళ్ళు ఆవిడ అంత ఒక ఎఫర్ట్ పెట్టేదన్నమాట మాకు. చిన్నప్పుడు మా చదువులు కానీ మా హోంవర్క్లు కానీ మా నాన్నగారు అయితే ఇంకా రకరకాల ఇట్లాంటి కథలు చెప్పటం, ఎట్లా గొప్ప వ్యక్తులు ఎట్లా ఏం చేసేవాళ్ళు, గాంధీ గారి గురించి అయినా నెహ్రూ గారి గురించి అయినా సాహిత్యం గురించి ఇవన్నీ కూడా చెప్పి మళ్ళీ అట్లా పెంచి మీకు ఏది కావాలంటే అది మీరు, మేమేం డిస్కరేజ్ చేయం, మీరు ముందుకెళ్ళండి ఏదైనా సరే. సడన్ గా ఇప్పుడు మీరు అన్నట్టు ఈ పోలీస్ సర్వీస్ వచ్చినప్పుడు కూడా భయపడవచ్చు, అయ్యో వద్దులేమ్మా మనకి నువ్వు ఐఆర్ఎస్ తీసుకో అని ఉండొచ్చు. కానీ వాళ్ళు అనలేదు. అదిగాక నాకు వచ్చింది త్రిపుర కార్డు, మణిపూర్ త్రిపుర నార్త్ ఈస్ట్ అనమాట. ఇంకా అలాంటప్పుడు అక్కడ ఎంత టెర్రరిజం ఉంటుంది ఇవన్నీ ఉన్న ఇది కూడా వాళ్ళు ఎప్పుడు కూడా నన్ను నిరుత్సాహపరచకుండా ముందుకే వెళ్ళు అని అన్నారు. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు వరకు కూడా వాళ్ళే నా బలం అండి. ఎందుకంటే 20 ఏళ్ళుగా ఇప్పుడు మా పిల్లల దగ్గర కూడా ఇప్పుడు మేమిద్దరం వెళ్ళిపోతే రాత్రిపూటైనా పగలైనా మేము వెళ్ళిపోవాలి. మా పిల్లల గురించి అని వాళ్ళు మా ఇన్లాస్ కూడా ఒక ఆల్టర్నేట్ డ్యూటీ లాగా పెట్టుకుని వాళ్ళు ఉండటం వల్లే ఇంకా మేము ఇప్పుడు దాకా కూడా ఇట్లా చేయగలిగామని. ఇప్పుడు మా పిల్లలు అఫ్కోర్స్ ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు, కానీ వాళ్ళ ధైర్యం వల్లే మేము ఇంతవరకు వచ్చామండి. అది చదువు ఉద్యోగం అయిపోయినా పిల్లల కోసం వాళ్ళు చూస్తుంటారు. అంటే మీ అమ్మగారు మిమ్మల్ని పెంచారు, ఇప్పుడు మీ పిల్లల బాధ్యత కూడా ఇస్తున్నారు. అలాగే నాగరాజు గారు పేరెంట్స్ కూడా సూపర్ అండి. కానీ ఎలాంటి సపోర్ట్ లేదు. తెలుగు మీడియంలో చదువు, చిన్న కుటుంబంలో మీకు ఎవరు రోల్ మోడల్ ఎవరండి అక్కడ? మా అమ్మ కాకుండా ఒక ఆఫీసర్ చూసుకొని వెళ్దాం, ఒక గైడెన్స్ వెళ్దాం అని ఎవరు ఉన్నారు? కిరణ్ బేది గారు అనేది మా అందరికీ కూడా చాలా ఒక గ్రేట్. ఆవిడ పుస్తకం నాకు గుర్తుంది, నేను గ్రాడ్యుయేషన్ లో చదువుతున్నప్పుడు ఐ డేర్ వచ్చింది అనమాట. మా నాన్నగారు కొని అది నాకు ఇచ్చారు. ఇచ్చి చదవమన్నారు. అది చదివాను. చదివితేనే అసలు మనకి ఒక, ఎందుకంటే అది ఒక ఇది వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే మేమెంత ఐపీఎస్ లో మేము చేస్తున్న ఆవిడ చేసింది వేరు, మేము చేసింది వేరండి. ఎందుకంటే ఆవిడ షీ వాజ్ అ పయనియర్. ఆ పయనియర్స్ పడే కష్టాలు ఇంకా చాలా ఉంటాయి అనమాట. మేము వచ్చేసరికి ఇంకా చాలా వాళ్ళ వల్ల మాకు చాలా బెనిఫిట్స్ వస్తాయి. ఆవిడ చాలా ఒక స్ఫూర్తిలాగా అనిపించేవారు మాకు. మేడం మీరు ఆవిడ స్ఫూర్తిగా తీసుకున్నారు. ఆవిడ పైనర్, అందరు డౌటే లేదు. కానీ ఆ లెగసీ కాపాడంలో మీకు ఒక ఛాలెంజ్ ఉంటుంది. మీరు అది ఆ ఛాలెంజ్ ఎలా చూసుకున్నారు? లెగసీ అనేది చాలా ముఖ్యం అండి. ఏది కూడా ఇప్పుడు జనరలీ ఆన్ అన్ యావరేజ్ అట్లా అనకూడదు. నేను ఐఎమ్ లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అగేన్స్ట్ జెండర్ స్టీరియో టైపింగ్ కూడా. అంటే విమెన్ అంటే ఆనెస్ట్గా ఉంటారని, మెన్ అంటే ఆనెస్ట్గా ఉండరు అట్లా అనను. కాకపోతే వచ్చేవాళ్ళు కొంతమందే ఉండేసరికి ఆ కొంతమంది మీద ఎక్కువ వరకు ఫోకస్ ఉంటుంది. ఒక విధంగా అది ప్లస్, ఒక విధంగా ఒక మైనస్ అని కూడా అనొచ్చు. అంటే మేము చేసే చిన్న పనులకు కూడా ఆహా చాలా బ్రహ్మాండంగా చేసేస్తున్నారు అని అనొచ్చు. కానీ రెండో వైపు ఈమె చేయగలదా చేయలేదా, ఈమెను అక్కడ పంపించగలమా పంపించలేమా అనేది కూడా ఒకటి ఉంటుంది. అలాంటప్పుడు నాకు కొల్లం డిస్ట్రిక్ట్ ఇచ్చారండి. యాక్చువల్లీ ఫస్ట్ పోస్టింగ్ అంటే నాది ఫస్ట్ ఏఎస్పీ పాలక్కాడ్. దాని గురించి ఒక మంచి స్టోరీ ఉంది, నేను చెప్తాను. పాలక్కాడ్ ఆ రోజుల్లో ఇట్ వాస్ ద బిగ్గెస్ట్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సబ్ డివిజన్స్ అనమాట. 12 పోలీస్ స్టేషన్స్ ఉండేవి పాలక్కాడ్ జిల్లాలో. ఏఎస్పీ షొర్నూర్ గా నేను, మా వారేమో ఆయన ఏఎస్పీ అగలిలాగా. మేమిద్దరు ఒకసారి పాలక్కాడ్ రాకముందు మీరు త్రిపుర కేటర్కి వెళ్ళారు. నాగరాజు గారు ఇద్దరిది మ్యారేజ్ లవ్? మేమిద్దరం కలిసి ప్రిపేర్ అయ్యేవా అండి. ప్రిపేర్ అయితే ఇంకా నాకు ముందు వచ్చింది అనమాట. ఇంకా మాకు ఎంగేజ్మెంట్ కూడా అయిందనమాట. మా అమ్మ నాన్న వాళ్ళ అందరూ కూడా ఒప్పుకున్నారు. ఎందుకంటే మా ఫ్రెండ్స్ గ్రూప్ వల్ల వాళ్ళకి తెలిసి ఈయన బిహేవియర్ తర్వాత నా బిహేవియర్ నచ్చి మా పేరెంట్స్ రెండు వైపులో ఒప్పుకున్నారు. ఆయనకి ఇంకా అప్పటికి సర్వీస్ రాలేదు. ప్రపోజల్ ఎవరిదంటారు? నాకు తెలిసి రాగరాజు చెప్పుంటారు. థ్యాంక్ యూ. ఎందుకంటే చాలా దూకుడుగా ఉంటారు కదా. అవును, ఆయన జనరల్లీ ఎక్స్ట్రోవర్ట్, నేను జనరల్లీ ఇంట్రోవర్ట్ అనమాట. ఆయనే చెప్పారు. ఆయన ఇందులో లేదని ఏదో ఒకటి చెప్పేద్దామని చేస్తుంటారు నాకు తెలిసి. అని చెప్పగానే ఓకే అన్నారు మీరు? ఆలోచించారా? ఆలోచన చేశాను, తర్వాత ఓకే అన్నాను అంతా. కానీ అప్పటికి మీరు సర్వీస్లోకి వచ్చారు. అంటే అప్పుడు లేదండి, అప్పుడు మేము ఇద్దరం ప్రిపేర్ అవుతున్నాం. కానీ మీకు ఛాన్స్ కొట్టారు, రాలేదు. రానతో మనకి ఎందుకు అనుకున్నారు? లేదు ఆయనలో నమ్మకం ఉంది, ఖచ్చితంగా సాధిస్తాడని ఒక కాన్ఫిడెన్స్ తీసుకొని మీరు ఓకే అన్నారా? అంటే అప్పుడు నేను ఓకే అన్న తర్వాతే నాకు వచ్చిందండి. అది కాక ఆయన మనస్తత్వం నాకు తెలుసు. ఇంకోళ్ళు అయితే ఇప్పుడు నాకు వచ్చేసరికి కొంత ఇప్పుడు ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఫీల్ అవ్వచ్చు. ఆయన మనస్తత్వం చాలా ఒక ఎట్లా అంటే చాలా ప్లెయిన్ అండ్ మంచి మనస్తత్వం అనమాట. ఎప్పుడు కూడా బాగా అబ్జర్వ్ చేస్తాం, చిన్నపిల్లలాగే ఉంటారు చక్కగా. అంటే మనసులో ఒకటి బయట ఒకటి కనిపిస్తుంది. ఆయన కల్మషం, పోలీస్ ఆఫీసర్ లాగా కనిపించారండి.
ఇట్లాంటి ఒక పెట్టి ఇమోషన్స్ ఆయనకి ఎప్పుడు ఉండవండి అసలు. అప్పటికి కూడా ఇప్పటికి కూడా ఎప్పుడైనా ఏంటంటే రకరకాల స్టేజెస్లో ఒక్కొక్కసారి నేను ఎక్కువ హైలైట్ అవుతా, ఒక్కొక్కసారి ఆయన అవుతారు. అలాంటప్పుడు కూడా ఆయనకి అట్లాంటి జెలసీస్ కానీ ఏమి ఉండవు, మా ఇద్దరికి కూడా ఉండవు. కాకపోతే ఆయన ఇప్పుడు మన ఈ మేల్ డామినేట్ సొసైటీలో ఆయనకి అట్లా ఉండకపోవటం అనేది చాలా నాకు ఒక చాలా పెద్ద బలం అనమాట. అవును. అలా అలాంటప్పుడు ఆ విధంగా ఇద్దరు కలిసి వచ్చి పెళ్లి చేసుకున్నారు. తర్వాత మీకు పాల్కాట్ మీ షానూరు సార్ ఆయనది అగలి అనే ప్లేస్ అనమాట. అగలి అంటే మొత్తం కొండలండి, రెండు పోలీస్ స్టేషన్, అదే వన్ ఆఫ్ ద స్మాలెస్ట్ అని చెప్పచ్చు. అప్పుడు డిఐజీ అంటే అనిల్ కుమార్ గారు, మన తెలుగువారే, ఆయన ఉన్నారనమాట. ఆయన ఉండి ఆయన ఇప్పుడు మాకు పోస్టింగ్స్ ఇచ్చారనమాట. నువ్వు షొర్నూరు వెళ్తున్నావమ్మా, ఈయనేమో అగలి. ఇప్పుడు ఒకవేళ నేను మీ ఇద్దరికి ఆపోజిట్ ఇచ్చినట్లయితే నువ్వు అనుకునేదాన్ని మనసులో, అదేంటి నేను అమ్మాయిని అవటం వలన నాకు చిన్న సబ్ డివిజన్ ఇచ్చారు, మా వారికి ఏమో పెద్దది ఇచ్చారు, నాకేం చిన్నది ఇచ్చారు, నువ్వు అనుకునేదానివి కదా అన్నారు. అంటే ఒకవేళ అనుకునేదాన్ని సార్ ఖచ్చితంగా అన్నాను. అంటే అన్నారు అట్లా కాదు, నేను ఇచ్చింది, మాకు అప్పటికి చిన్న బాబు కూడా ఉన్నాడు అనమాట, బాబుతో ఉన్నావు కాబట్టి ఇది షొర్నూరు అంటే ఇట్ ఇస్ అ ప్లెయిన్ ఏరియా అనమాట, అక్కడ హాస్పిటల్స్ అవి ఇవి నీకు ఈజీగా అవుతుంది, తను కొండల మీద ఉంటాడు కాబట్టి అది ఓకే. అంటే లైఫ్లో నువ్వు ఒకటి గుర్తుంచుకోమ్మా, ఏది కూడా జరిగేది అంతా కూడా బికాస్ ఆఫ్ యువర్ జెండర్ జరుగుతా ఉంది, అయ్యో నాకు అన్యాయం జరిగిపోయేది నా జెండర్ వల్ల, అది చాలా మంచి అడ్వైజ్ అండి. ఎందుకంటే మనం ఒక్కొక్కసారి కొంతమంది లేడీ ఆఫీసర్స్ని చూస్తాం, ఏది చేసినా అయ్యో ఇది నేను లేడీ వల్ల అయిపోతా ఉంది అన్న ఒక భ్రమలో ఉంటారు. అది ఒకసారి నిజం అవ్వచ్చు, ఒక్కొక్కసారి నా ఎక్స్పీరియన్స్ అయితే నిజం కాదు. ఆల్మోస్ట్ నాకు ఇప్పుడు ఈ 22 yearsలో నాకెప్పుడు కూడా ఆ డిస్క్రిమినేషన్ అనిపించలేదు. నాకెప్పుడు కూడా ఏమైనా చిన్న జిల్లా ఇవ్వటం అట్లా జరగలేదు. ఐ వాజ్ ఆల్వేస్ లైక్ ఒక విధంగా లక్కీ. నన్ను ట్రీట్ చేసిన వాళ్ళు కూడా అట్లా, గవర్నమెంట్స్ కూడా అట్లాగే ట్రీట్ చేశారు. దే టుక్ మీ యాజ్ అన్ ఆఫీసర్, ఐ వాంటెడ్ టు బి టేకెన్ యాజ్ అన్ ఆఫీసర్. డోంట్ టాక్ ఆఫ్ మీ యాజ్ అ లేడీ ఆర్ అ మ్యాన్, ఐఎమ్ హియర్. ఇప్పుడు మీరు జర్నలిస్ట్, హౌ డూ యూ ఫీల్ యాజ్ అ మేల్ జర్నలిస్ట్ ఇంతవరకు మిమ్మల్ని అడగలేదు కదా. అన్ఫార్చునేట్లీ మమ్మల్ని ఎప్పుడు కూడా హౌ డూ యూ ఫీల్ యాజ్ అ లేడీ ఆఫీసర్, హౌ డూ యూ ఫీల్ యాజ్ ఇది అడుగుతారు. కానీ అది తీసి పక్కన పెట్టి మనం ఆఫీసర్ లాగా బిహేవ్ చేయాలి. అంటే మీ డిపార్ట్మెంట్కి వచ్చారు, మిగతా డిపార్ట్మెంట్కి మీకు కంప్లీట్ డిఫరెన్స్. అది 24/7 జాబ్ మీది. మిగతా డిపార్ట్మెంట్లో ఈవినింగ్ 10 to 6 ఉంటుంది, నైట్ డ్యూటీ ఉంటుంది. కానీ ఒక లేడీ ఆ పోలీస్ ఆఫీసర్గా నైట్ డ్యూటీస్ ఉంటాయి, ఇంకో దగ్గర ఇంకొక ప్రాబ్లం వస్తుంటుంది. ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేయడం ఒక పార్ట్ అయితే, రెండోది పోలీస్ స్టేషన్లో ప్రొఫెషనల్ ఒకటి వస్తుంది, ఇంటికి వచ్చాక ప్రైవేట్ లైఫ్ ఉంటుంది, పర్సనల్ లైఫ్ ఒకటి ఉంటుంది. మీరు ఒక ఇంటికి కోడలు, అత్త మామ వాళ్ళందరూ వస్తుంటారు, వాళ్ళని మేనేజ్ చేయాలి, ప్రొఫెషనల్ మేనేజ్. ఈ బ్యాలెన్స్ చేయడం అనేది మీకు పెద్ద ఛాలెంజ్. అంటే మగవాళ్ళకి లేదంటారా ఛాలెంజ్? మగవాళ్ళు తక్కువ ఉంటుంది, మీకు ఎక్కువ ఉంటుంది. అన్ఫార్చునేట్లీ అంటే మీరు మీకోసం మీ చేతి వంట తినాలని మీ ఆయన చూడొచ్చు, లేదా అది వేరు. కానీ మీ అత్తగారు మామగారు నా కోడలు నాకు సాయం చేయాలి, వంట చేయాలని వాళ్ళకి కోరుకుంటొచ్చు. ప్లస్ పిల్లలు, ఈ బ్యాలెన్స్ చేయాలి కదా. మీరు ఒక పండగ ఉండదు, ఒక ఫంక్షన్ ఉండదు, ఏదైనా సరే డ్యూటీ ఫస్ట్ వస్తుంది. ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తారండి? బ్యాలెన్స్ చేయడం అనేది చాలా కష్టమేనండి. ఎస్పెషల్లీ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మాత్రం చాలా ఒక మెంటలీ కూడా చాలా ట్రామాటిక్ ఉంటుంది. చిన్న పిల్లలతో ఒకసారి నేను ఇంట్లో ఇట్లా మా అమ్మ వాళ్ళు ఎవరు లేకపోయేసరికి మా బాబుని నేను తీసుకునే ఒక ఫైర్ యాక్సిడెంట్ అయిందనమాట. ఇంకా అక్కడ నాకు ఇంకేమీ దోవలేదు, బాబునే తీసుకుని వెళ్ళిపోవాల్సి వచ్చింది. బండిలో బాబున్నాడు, నేను వెళ్ళి ఆ ఫైర్ యాక్సిడెంట్ అంతా క్లియర్ చేసి అన్నీ చేసి వచ్చాను. కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట. ఇప్పుడు నేను మీకు చెప్తాను, ఇప్పుడు మీరు అన్నారు కదా అత్తగారు మామగారు, మా మామగారు SI రిటైర్ అయ్యారు కదా, ఆయన కూడా ఎట్లాంటి మనిషి అంటేనండి, ఆయన జనరేషన్ ఆయన టైం చూస్తే ఎప్పుడు కూడా ఆయనకి కొడుకు కోడలన్న ఒక్క తేడా లేదండి. ఎప్పుడు కూడా కొడుక్కి ఆయన ఎట్లా చూసేవాళ్ళు, నన్ను కూడా అదే ఇదిగా చూసేవాళ్ళు, నేను చేసేవి కూడా ఆయనకు అంతా సంతోషంగా ఉండేది, అంతే సపోర్ట్ ఉండేది అనమాట. ఎప్పుడు కూడా నా కోడలు వచ్చి నాకు ఏమంటారు వంట చేసి పెట్టాలని అట్లా ఎప్పుడు లేదు. నువ్వు అది చూసుకోమా, నీకు క్రైమ్ కాన్ఫరెన్స్ ఉంది అంటున్నావు, నువ్వు దానికి ప్రిపేర్ అవ్వు, ఇవన్నీ నువ్వేం పట్టించుకో మాకు, అట్లా మాట్లాడేవాళ్ళు అనమాట. అర్థం చేసుకునేవాళ్ళు. అందుకని ఆయన అంటే నాకు చాలా ఒక అటాచ్మెంట్ అనమాట. మా మామగారు ఇప్పుడు లేరు, కాకపోతే మా తండ్రి తర్వాత తండ్రిలాగా ఆయన చాలా సపోర్ట్ చేశారనమాట. ఒక విధంగా చెప్పాలంటే మీ మామగారు మాకు గురువులు అంటున్నాను. నేను ఈరోజు క్రైమ్ దీంట్లో సెక్షన్ నేర్చుకున్నానంటే మాకు ఆయన బహదూర్పురలా కానీ ఎక్కడైనా సరే ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ప్రెస్ నోట్ రాసి సెక్షన్ రాసేవారు, ఈ సెక్షన్ వల్ల ఈ కేసుకి ఈ సెక్షన్ ఇంప్లిమెంట్ అవుతుంది అని మాకు ఒక విధంగా చెప్పాలంటే పిల్లర్. ఎక్సలెంట్ అండి, ఇది నాకు తెలియదు అసలు. మేడం ఇంకో విషయం, పిల్లలు సార్ ఒక జిల్లా మీరు ఒక జిల్లా, పిల్లలు స్కూల్కి వెళ్తారు. చిన్నప్పుడు అంటే మీరు అత్తగారు మామగారు అమ్మగారు పెడతారు. పిల్లలు ఒక స్టేజ్కి వచ్చాక స్కూల్కి వెళ్ళాక
ఆ రోజు పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఉంటుంది, మమ్మీ వాళ్ళు వచ్చారు మీరు రారా, ఇటువంటి కూడా మీకు ఒక అది ఎమోషనల్ బాండింగ్ కొంచెం మిస్ అవుతాయేమో అన్న ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చిందా? నేను ఇంతవరకు కూడా ఒక పీటీఎం మిస్ కాలేదండి. అది నేను అవునా? గట్టిగా పెట్టుకున్నాను అనమాట. నేనైతే మిస్ కాను పిల్లలది. మ్మ్. అట్లా అని గట్టిగా పెట్టుకున్న, ఒకవేళ బై ఛాన్స్ నేను లేకపోతే మా వారన్నా ఖచ్చితంగా వెళ్తారు. ఒక్కటి కూడా మిస్ కాలేదు. ఒకసారి నాకు గుర్తుంది, మాది పరేడ్ జరుగుతూ ఉందన్నమాట. ఆర్టర్స్ డే పరేడ్ ఉంటుంది కదా, దాంట్లో నేను కమిషనర్ లాగా ఉన్న అడిషనల్ కమిషనర్ ట్రివాండ్రం ఉన్నా అనమాట. ఐ హ్యాడ్ టు లే ద రీత్. అది ఏంటంటే 10 నిమిషాల పనే, కానీ మాకు స్లాట్స్ ఇచ్చేవాళ్ళు అన్నమాట పీటీఎంలో. ఆ ఫస్ట్ స్లాట్ చేసి మా అమ్మాయిది అయిపోయిన తర్వాత వెళ్ళి రీత్ లే చేసి మళ్ళీ బండిలోకి పరిగెత్తుకుంటూ వచ్చి మళ్ళీ రెండో పీటీఎం అటెండ్ చేసి, థ్యాంక్ఫుల్లీ అది ఆన్లైన్ ఉంది, అప్పుడు కోవిడ్ టైం కాబట్టి ఆన్లైన్ ఉందన్నమాట. లక్కీలీ అది చేశాను. బట్ దట్ నేను చెప్పేది ఏంటంటే, పిల్లలు మనల్ని చూస్తున్నారండి. ఇప్పుడు గృహిణుల కంటే కూడా ఇప్పుడు ఇట్లా బయటకు వెళ్ళి పని చేసి మనం ఇది చేసి, ఇంకో రూల్ నాకు చెప్తాను. నా రూల్ ఏంటంటే 6ంటికి ఇంటికి వచ్చేసేయాలి, 6ంటికి బయలుదేరిపోవాలి ఆఫీస్ నుంచి. సరే ఏమన్నా ఇంపార్టెంట్ ఇష్యూస్ వస్తే మనం ఏం చేయలేము, దాంట్లో ఆగిపోతాం. కానీ ఒక నెల రోజుల్లో ఎన్నెన్ని వస్తాయి మనకి, ఎక్కువ రావు. అది కాక ఆడవాళ్ళు అని అంటున్నారు కాబట్టి, మీరు ఆడవాళ్ళు అంటారు, నేను చెప్పేది ఏంటంటే ఆడవాళ్ళు టైం వేస్ట్ చేయరేమో అని అనిపిస్తుందండి. మగవాళ్ళకి టైం ఉందని అనుకుంటారో మరి, సాయంత్రం వరకు 8-9 వరకు వెళ్తే చాలు. నాకు గుర్తుంది సిబిఐలో నేను మా వారిద్దరు పనిచేస్తున్నప్పుడు, మేము వెనక్కి వచ్చేసేటప్పుడు ఒక ఫేర్వెల్ ఫంక్షన్ జరిగిందనమాట. దాంట్లో మా ఎస్పీ, మేము ఇద్దరం డిఐజీలో, అప్పుడు మా ఎస్పీ మాట్లాడుతున్నాడు అనమాట. మాట్లాడితే ఆయన అన్నారు, ఇప్పుడు నాగరాజ్ సార్ దగ్గరికి వెళ్తే ఆయన కూర్చోమంటారు, ఒక కప్ చాయ్ ఇస్తారు, బాగా మాట్లాడతారు. కానీ మేడం దగ్గరికి వెళ్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్టే, ఏంటి చెప్పండి, ఏంటి 1 2 3 4 5 అంటే, ఓకే 1 2 3 4 5 చేయమంటుంది మేడం, పంపించేస్తుంది అంటే ఇంకా మేము నవ్వుకున్నాం. కానీ అప్పుడు అది నిజం అనమాట. ఎందుకంటే వీ డోంట్ హ్యావ్ టైమ్ టు వేస్ట్, వీ హ్యావ్ టు ఫినిష్ ఇట్ ఆఫ్. 6ంటికి రావాలి, మా పిల్లల హోంవర్క్ చూసుకోవాలి, మా పిల్లల ఎగ్జామ్స్ చూసుకోవాలి. పిల్లలిద్దరికి కూడా నేను ఎప్పుడు లేను అని అనిపించలేదండి. అది నేను అంటాం కాదు, మీరు వాళ్ళతో మాట్లాడితే నాకు అట్లాగే అంటారనిపిస్తుంది. నేను ఎప్పుడు కూడా వాళ్ళతో చాలా ఇన్వాల్వ్డ్గానే ఉన్నాను. మిస్ అయిపోతానేమో అన్న భయం వల్ల ఇంకా ఎక్కువ చేశాను అనిపిస్తుంది మరి నాకైతే. కానీ మీ గురించి కొంత వర్క్ చేసినప్పుడు, మీరు పేరెంట్ టీచర్స్ మీటింగ్కి వెళ్ళినప్పుడు, అంటే మీ గురించి కనుక్కున్న దీంట్లో వచ్చింది, పేరెంట్ టీచర్స్ మీటింగ్కి హర్షిత మేడం వస్తే నా పిల్లలు ఎలాగా చదువుతున్నారని అనకుండా నా పిల్లల డిసిప్లిన్ ఎలాగుంది అని అడుగుతారట. ఎందుకండి? డిసిప్లిన్ అంటే వాళ్ళు అనేది మా పేరెంట్స్ పోలీస్ ఆఫీసర్ అన్న ఫీలింగ్ రాకుండా ఉన్నాక, లేదు మీ పిల్లల మీద కాన్ఫిడెన్స్ చదువుతారు బాగానే? చదవటం అనేది ముఖ్యమేనండి, కానీ దానికంటే ముఖ్యం అనేది ఒక డిసిప్లిన్ అనేది చాలా ముఖ్యం కదా. మా పిల్లలనే కాదు, నేను ఏ పిల్లలతో మాట్లాడటానికి వెళ్ళినా ముందు చెప్పే మాట నేను డిసిప్లిన్ అది. డిసిప్లిన్ అంటే ఏంటి మరి చెప్పండి. మనకి ఇష్టం లేని పని కూడా మనం చేయాలి, అదే డిసిప్లిన్. ఇష్టమైన పని అయితే మనం ఎవరు చెప్పకుండానే చేసేస్తాం. సో మనకి మంచిదైన విషయం అనేది జాగ్రత్తగా క్రమశిక్షణగా, మీరు అన్నట్టు ఈ ఎన్వైరన్మెంట్ లేకుండా, ఒక యారగెన్స్ లేకుండా వినయంగా మనం చేసుకుంటూ పోవాలని, ఆ క్వాలిటీ ముందుంటే ఇంకా తర్వాత ఏ క్వాలిటీ కూడా అవసరం లేదండి. అది ఉంటే చాలు. నేను అనుకుంటా ఏ పిల్లలైనా డెఫినెట్గా సక్సెస్ఫుల్ అయిపోతారు. ఇందుకు కావాల్సింది డిసిప్లిన్ ఒక్కటి. అందుకే మీరు టీచర్స్కి ఎక్కువగా డిసిప్లిన్ ఉందని అడుగుతారు. మేడం, పాలఘాట్కి వచ్చాం. పాలఘాట్ నుంచి మీ కెరీర్ స్టార్ట్ అయింది, చెప్పండి. అక్కడ పాలక్కాడ్లో ఎట్లా అంటేనండి, బాగా నేను ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్తే అది సడన్గా ఒకళ్ళు ఏడ్చుకుంటూ వచ్చారనమాట. ఏడ్చుకుంటూ వస్తే ఏమైందంటే, మా అమ్మాయి చచ్చిపోయింది అని అన్నారు. చచ్చిపోయింది ఎందువలన ఏంటి అని చెప్పి వాళ్ళని అడుగుతుంటే, అది బేసికలీ ఆ రోజుల్లో ఇప్పుడు ఐపీసీ ఉన్నప్పుడు 498A 306 అని అంటాం అనమాట. డౌరీ హెరాస్మెంట్, అబెట్మెంట్ టు సూసైడ్ అనమాట. మీకు అన్ని సెక్షన్స్ కూడా బాగా, ఇప్పుడు బిఎన్ఎస్ కూడా అట్లా నేర్చేసుకుని ఉంటారు మీరు. ఇంకా బిఎన్ఎస్ రాలేదండి, ఇంకా చెప్పండి. అయితే వెళ్ళినప్పుడు అది ఏంటంటే 498A 306 అంటే అది బేసికలీ ఏఎస్పీ కేసు అనమాట. కంపల్సరీగా ఏఎస్పీ ఇన్వెస్టిగేట్ చేయాల్సింది. పెళ్లి ఎన్ని సంవత్సరాలు అయింది అప్పటికి 4 ఏళ్ళు అయింది. అయితే 304B వస్తుంది కదా డౌరీ. 304B అంటే ఆ డౌరీ ఉందో లేదో మాకు తెలియదు అప్పటికి. డౌరీ ఉంటే 304B. 498A అంటే దేని వల్ల, డౌరీ కాకపోయినా మామూలు డ్రింకింగ్ బీటింగ్ అప్ అయినా సరే 306 అనమాట. సో 498A 306 కేసు, 306 అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్, 304B డౌరీ. అయితే మరి ఇది నా కేసే కదా అని చెప్పి నేనే ఎఫ్ఐఆర్ రాస్తానని వాళ్ళు వచ్చి, ఏం పర్వాలేదు మేడం మేము రాసిస్తాం, మీరేం భయపడదు, మేము రాస్తాం అంటే, కాదు కదండి నేను నేర్చుకోవాలి అని చెప్పి నేను రాశాను. అదే అట్లా సొంతగా రాయటం అనేది చాలా ముఖ్యం అండి. ఎందుకంటే మనం ఇంకోటి రాసింది మనం సంతకం పెట్టామనుకోండి, అది మొత్తం మనకి అసలు తెలియవు. ఇన్ని మామూలుగా చదివిన తర్వాత అర్థమవుతుంది, కానీ దీంట్లో ఏం మెళుకలు ఉంటాయి, ఎలా రాయాలి, ఇవన్నీ కూడా నెమ్మదిగా. అఫ్కోర్స్ వాళ్ళు 15 నిమిషాల్లో రాయగలిగింది నేను 2 గంటలు చెప్పి రాశాను.
రాసి ఇంకా మేము పైకి అది ఒక కొండ మీదకి ఎక్కెళ్ళాలన్నమాట. ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాం. అక్కడికి వెళ్తే ఇంకా ఆ అమ్మాయి పాపం హ్యాంగింగ్లో ఉందన్నమాట. ఇది ఫస్ట్ టైం నాకు. ఇప్పుడు ఒక ఇట్లా ట్రైనింగ్లో ఒకసారి మమ్మల్ని పోస్ట్ మార్టం తీసుకెళ్తారు, అదే ఇంకా ఒక చాలా ఒక భీకరమైన ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది. ఇప్పుడు ఫస్ట్ టైం ఇట్లా ఒక అమ్మాయి పాపం అట్లా కట్టేసి ఉంది, ఆమె హ్యాంగ్ చేస్తూ ఉంది. ఇంకా ఆ శవాన్ని అనేది మేము కిందకి దించాలి, కిందకి దించి ఇంకా ఇన్క్వెస్ట్ అవి చేయాలి. ఇన్క్వెస్ట్ చేయటం కూడా ఇంకా ఒక పాపం ఆ డిగ్నిటీ అంతా పోతుంది కదండి. ఇదంతా అయిన తర్వాత ఇంకా చూసుకుని ఇది వచ్చిన తర్వాత ఇంకా ఆ ఎవిడెన్స్ తీసుకుంటూ కూడా సొసైటీలో ఎట్లా అనేది నాకు అర్థమైంది అనమాట. ఇప్పుడు మేము పేరెంట్స్ అయితే హస్బెండ్ హ్యారెస్ చేశాడు అంటాడు, హస్బెండ్స్ పేరెంట్స్ ఏమంటారు, మా అబ్బాయి మంచివాడు అంటారు. ఇంకా మన నైబర్స్ని రిలేటివ్స్ని ఇట్లా కొంచెం విట్నెసెస్ని అడగాలి. అడిగితే వాళ్ళు అంటారు కొట్టేవాడండి, దాంట్లో ఏముంది, భర్త కంటే కొడతాడు కదా, దాంట్లో పెద్ద ఏం లెక్క కాదు కదా, అది కామన్ కదా. అదేంటి ఇది, నేను ఇప్పుడు కేరళలో నిలబడి ఉన్నాను, కేరళ సపోజెడ్లీ వెరీ ఎడ్యుకేటెడ్ సొసైటీ. ఇలాంటి మాటలు ఒకవేళ ఆంధ్రాలో వింటే నాకు అంత షాక్ అయ్యేది కాదు, కానీ ఇక్కడ ఈ మ్యాట్రిలీనియల్ మేట్రియాకల్ ఎన్ని మొదలు చెప్పే వీళ్ళ సొసైటీలోనే ఇట్లా ఉంది అంటే ఇట్ వాజ్ అ బిగ్ షాక్ అనమాట. ఇంత ఈజీగా చెప్తున్నారు. ఆ పిల్ల పాపం ఆ హారాస్మెంట్ భరించలేక చచ్చిపోయింది, కొట్టేవాడు పర్వాలేదు ఏముంది గొప్ప అనేది. సో దట్ వాజ్ ఒక ఐ ఓపెనర్ అండి. మనం అనుకున్నట్టు కాదు, కేరళ సొసైటీలో కూడా చాలా ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నాయని. దట్ వాజ్ ద ఫస్ట్ కేస్ ఐ ఇన్వెస్టిగేటెడ్. ఎఫ్ఐఆర్ నుంచి ఛార్జ్ షీట్ వరకు, రిమాండ్ రిపోర్ట్ అంతా కూడా అది అఫ్కోర్స్ మంచి ఒక శిక్ష కూడా పడింది అతనికి. సో దట్ వాజ్ అ గుడ్ ఫస్ట్ కేస్ అండ్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. డీసీపీ లా అండ్ ఆర్డర్ ట్రివాండ్రం అండి, క్యాపిటల్ సిటీ. అప్పుడు ఇంకా హోమ్ మినిస్టర్ గారు ఆయనే పర్సనల్గా సెలెక్ట్ చేసి నన్ను పెట్టారనమాట. అఫ్కోర్స్ అప్పుడు ఒక పెద్ద ఒక ఇదైంది అనమాట, ఏంటంటే ఫస్ట్ ఉమెన్ డీసీపీ ఇది అది అని. అప్పుడు మాకు ఇప్పుడు ఇంకా ట్రివాండ్రం చాలా కూల్ అయిందని, ఆ రోజుల్లో చాలా బాగా వైలెన్స్ ఎక్కువ ఉండేదన్నమాట. ఏవి కూడా అక్కడ సెక్రటేరియట్ అన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు క్యాపిటల్ సిటీ అంటే మొత్తం సెక్రటేరియట్ ఉంది, అసెంబ్లీ ఉంటుంది, దానికి బాగా స్ట్రాంగ్ ఇది ఉంటుంది అనమాట. అయితే అప్పుడు ఏమి జరిగిందంటే, ఇక్కడ సెంట్రల్ కేరళలో ఒక లాంగ్ స్టాండింగ్, హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ స్టాండింగ్ డిస్ప్యూట్ అండి. క్రిస్టియన్స్లోనే 2 సెక్ట్స్ అనమాట వాళ్ళు. వాళ్ళల్లో మధ్యలో వాళ్ళ ఈ గొడవలు అవి ఇవి జరుగుతూ ఉండేవి. గొడవలు జరుగుతూ ఈ చర్చెస్ మీద గొడవల మీద వాళ్ళు ఒక 10,000 మంది కూడా చేరి ఇక్కడ మా సెక్రటేరియట్ మీదకి మార్చుకొచ్చారనమాట. 10,000 సంఖ్య. దాన్ని లీడ్ చేసేది ఎవరు, ఈ బిషప్స్ ఇట్లాంటి వాళ్ళందరూ అనమాట. వాళ్ళు అప్పుడు నేను డీసీపీ, ఇంకా ఫుల్ 10,000 మంది వస్తున్నారంటే మన చాలా పెద్ద బందోబస్తు ఉంటుంది. ఆ బందోబస్తు అంతా చేశాము. అంతా చేసి ఇంకోటి ఏంటంటే వీళ్ళకి కొంచెం ఒక పేరు కూడా ఉందన్నమాట, వీళ్ళు బాగా కొద్దిగా వైలెన్స్ క్రియేట్ చేస్తారని. దానికోసం అన్ని అరేంజ్మెంట్స్ చేసి ఇంకా జనరలీ ఇప్పుడు సీనియర్ ఆఫీసర్స్ వాళ్ళతో మాట్లాడతారు కూడా, అప్పుడు డీసీపీ లెవెల్ కాదు, బాగా ఇంటెలిజెన్స్ ఏడీజీపీలు వీళ్ళందరూ మీరేమి గొడవలు చేయొద్దు అది ఇది మాట్లాడతారు. వాళ్ళు ఓకే అని అన్నారట. అవన్నీ మనకు తర్వాత తెలిసినవి. కానీ వచ్చి అప్పుడు ఇంకా వాళ్ళు మా ఎస్ఐని సరౌండ్ చేసి మా ఎస్ఐని కొడితే ఇంకా నేను అక్కడ స్పాట్లో ఉన్నా. ఇంకా మనం ఇంకా ఆలోచన చేసేది కూడా యంగ్ ఇది కాబట్టి ఇంకా మేము తీసుకుని లాఠీ చార్జ్ చేసాం అనమాట. ఎవరైతే మనకు అనవసరం లేదు, వాళ్ళు బిషప్స్ కానివ్వండి ఇది కానివ్వండి. అక్కడ మా డీజీపీ గారేమో అక్కడ కంగారు పడిపోతున్నారు, ఏంటి ఇప్పుడు వీళ్ళు, ఎందుకంటే ఇప్పుడు బిషప్స్ని కొట్టేశారు పోలీస్ అంటే చాలా దారుణం. ఇంకా మేము వాళ్ళని కొట్టేసాం. ఇంకా వాళ్ళు ఏంటంటే అక్కడ అది కాక ఇంకా ఈ బస్సులను తగలబెడుతున్నారు, ఇన్ని తగలబెడుతుంటే మొత్తం లాఠీ చార్జ్ చేసి మొత్తం క్లియర్ చేసేసాం అనమాట. దట్ ఈస్ వన్ థింగ్ విచ్ వాజ్ రియల్లీ అప్రిషియేటెడ్. జనరలీ మీడియాలో కూడా అయినా ఇక్కడైనా సరే పోలీస్ యాక్షన్ తీసుకుంటే అంత అప్రిషియేట్ చేయరు. బట్ దే సా నిజంగా కూడా మా ఆఫీసర్స్ని వాళ్ళు కొట్టడం అనేది, మావి కావాలని అల్లకల్లోలం సృష్టించడం చూసి అదొక ఇదైందనమాట. అదైతే కొంతమంది దేవర్ ఆస్కింగ్ ఫర్ మై సస్పెన్షన్ ఆల్సో. ఇట్లా వీళ్ళని కొట్టడం అనేది న్యాయం కాదు అది ఇది అని అంటే. బట్ అగైన్ అప్పుడు ఆ హోమ్ మినిస్టర్ గారే అన్నారు, నాకు తెలిసింది ఆ అమ్మాయి చూపించినంత ధైర్యం అసలు మీరు ఎవరు చూపించలేరు కదా, ఇంకా మీరు ఇంకెందుకు మాట్లాడుతున్నారు, ఇంక మాట్లాడొద్దు అని అన్నారు. సో అదొక విజువల్ ఇదే అనమాట. అట్లీస్ట్ ఇంకా దాని తర్వాత అఫ్ కోర్స్ ఆడవాళ్ళు ఎక్కడికి వెళ్తే కూడా దే యూస్ టు బి వెరీ హ్యాపీ అనమాట. రికగ్నిషన్ వచ్చేసారు, వాళ్ళు అచీవ్ చేసేస్తాం అన్నట్టు ఫీల్ అయిపోయేవాళ్ళు. అప్పుడే మీ పేరు మారుమోగినట్లుంది. డీసీపీ త్రివేంద్రం ఫస్ట్ డీసీపీ. నెక్స్ట్ ఎస్పీ కొల్లం అండి. అక్కడే ఈయన అబ్దుల్ నాసర్ మదనీ అది ఒక ఇదైందనమాట. దట్ వాజ్ అ ట్రిక్కీ మ్యాటర్. అది మా కేసు కాదు, బెంగళూరు బ్లాస్ట్ కేసు అనమాట. చాలా సీరియస్ మ్యాటర్, లష్కరే తోయబా టెర్రరిస్టులు ఉన్న మ్యాటరు. ఆయన ఇప్పుడు ఇతని మీద ఒక వారెంట్ అనేది వారెంట్ ఇష్యూ చేసింది అనమాట. కోర్టు ఇష్యూ చేస్తే బెంగళూరు పోలీస్ వచ్చి మాకు వారెంట్ ఇష్యూ చేయాలి, మేము ఎగ్జిక్యూట్ చేయాలి.
మాకు సపోర్ట్ కావాలి. మామూలుగా ఎవరు వారంటీ సపోర్ట్ అంటే ఏముంది, మనం ఒక 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 ఎస్ఐ ఇద్దరు ముగ్గురిని పంపిస్తాం అయిపోతుంది. కానీ ఈయనది ఇప్పుడు అబ్దుల్ నాసర్ మదనీ హోమ్ డిస్ట్రిక్ట్, ఆయన ఒక పీడీపీ పార్టీకి లీడర్ హూ వాజ్ సపోర్టింగ్ ద గవర్నమెంట్ ఆన్ బోత్ ద సైడ్స్. ఇప్పుడు మాకు ఎల్డీఎఫ్ యూడీఎఫ్ ఆయన సపోర్ట్ చేయడం, అటు చేసేవాడు ఇటు చేసేవాడు, ఆయన చాలా ఒక స్ట్రాంగ్ బలగం ఉందన్నమాట అక్కడ. అదిగాక ఏంటంటే ఆయన అన్వార్ షేరి అనే చోట్ల ఆయన ఒక అనాథాశ్రమం నడిపేవాడు. ఆ అనాథాశ్రమంలో చాలా ఒక 150 మంది వరకు ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ల నుంచి 15-16 ఏళ్ల వయసున్న పిల్లలు అందరూ ఉన్నారనమాట. అయితే ఆయన ఇట్లా వచ్చింది బెంగళూరు పోలీసుని తెలియగానే వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. ఇప్పుడు మాకు ఇదేంటంటే ఇప్పుడు మేము యాక్షన్ తీసుకుంటే పిల్లలకి ఏమి జరగకూడదు, హాని జరగకూడదు. రెండోది ఆయన ఏది జరిగినా ఇప్పుడు ఇలాంటి విజువల్ లోపల నుంచి బయటకు వచ్చినా అది కమ్యూనల్ రైట్స్లోకి వెళ్ళిపోతుంది, అది చాలా ఒక సీరియస్ మ్యాటర్ అవుతుంది. అది కాక ఈజ్ అ టెర్రరిస్ట్. 3 యాంగిల్స్ ఉన్నాయన్నమాట. ఆయన అక్కడికి వెళ్ళి కూర్చుని ఒక సవాల్ విసిరాడు అనమాట. నేను ఎక్కడున్నానో పోలీసుకి తెలుసు కదా, నేనేం దాక్కులేను, మీరే రండి, మీరే వచ్చి నన్ను తీసుకెళ్ళండి అని. సో అది మాకు ఛాలెంజ్ ఇచ్చాడు ఆయన. ఛాలెంజ్ ఇస్తే ఇంకా అప్పుడు ఇంకా మేము కూర్చుని, అప్పుడు మా ఐజీ గారు ఉండేవాళ్ళు, హేమచంద్రన్ గారు అని. ఆయన చాలా కామ్ మనిషి అనమాట. నాకు కరెక్ట్ ఆపోజిట్. నేను ప్రతి దాంట్లో ఎక్సైట్ అయిపోతాను, ఆయన కామ్గా ఓకే నమ్మ ఇప్పుడు వచ్చింది సార్, మనం ఎగ్జిక్యూట్ చేయాల్సిందే కదా సార్, ఎట్లా సార్ టెర్రరిస్ట్ అయినా అది ఇది అంటే, అవును నిజమే చేయాల్సిందే, నువ్వు అన్నది కరెక్టే. కాకపోతే మనం చేసేది ఎవరికి కూడా హాని కలగకూడదు, మన స్టేట్లో మళ్ళీ రైట్స్ కాకూడదు. ఎందుకంటే ఒకసారి ఏమైనా ఇష్యూ అయ్యి మొత్తం ఇంకా నువ్వు ఇక్కడ ఒక ఇష్యూ వల్ల మనం మొత్తం చేయకూడదు. మనం కరెక్ట్గా ప్లాన్ చేద్దాం. ప్లాన్ చేసి 2 రోజులైనా 3 రోజులైనా, లాస్ట్గా 6 రోజులు పట్టింది మాకు. కానీ మనం ప్లాన్ చేసి మొత్తం ఇంకా ఒక బందోబస్తు ప్లాన్ వేసాం. ఆ మొత్తం ప్లాన్స్ తెప్పించాం అనమాట. ఈ ఆర్ఫనేజ్ ఎట్లా ఎంట్రీ ఎక్కడి నుంచి చేస్తాం, ఇంకా ప్రాపర్ ఒక ఆపరేషన్ అంతా చేసి ఎక్కడెక్కడ టీమ్స్ ఉంటాయి వాళ్ళందరికీ బ్రీఫింగ్ అవి చేసి రెడీగా ఉండి ఫస్ట్ టైం మా వెహికల్ అక్కడికి వెళ్ళగానే ఏం చేశారు వీళ్ళు, ఆర్ఫనేజ్ నుంచి కూడా ఒక పెద్ద శబ్దం చేసేవాళ్ళు అనమాట. ఇంకా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఈయన సపోర్టర్స్, చుట్టుపక్కల వాళ్ళందరూ 5-6 వేల మంది వచ్చి జాయిన్ అయిపోయి ఇంకా అక్కడ గొడవ అనమాట. ఇంక ఇట్లా కాదు, ఇంకా మనకి మ్యాన్ పవర్ కావాలి, వీళ్ళందరినీ ఫస్ట్ మేము ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట ఇట్లా వస్తారని. సరే మళ్ళీ మేము వెనక్కి వెళ్ళి మళ్ళీ అంతా చేసుకుని నెక్స్ట్ డే వెళ్ళి ఇంకా మొత్తం అక్కడ కూడా బాగా లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. మళ్ళీ టియర్ గ్యాస్ యూస్ చేసాము, ఇవన్నీ కూడా యూస్ చేసి ఇంకా ఫైరింగ్ అంటే రబ్బర్ బుల్లెట్స్ వీటితో ఫైరింగ్ చేసి అంతా క్లియర్ చేసామన్నమాట. క్లియర్ చేసి దాని తర్వాత మేము నోటీసులు పంపించాము. ఎవరైతే ఇట్లా పోలీస్ ఇది చేస్తారో దే విల్ ఆల్సో బీ లైక్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద క్రైమ్ అన్నట్టు, మీరు పోలీస్ యాక్షన్ని ఇది చేస్తే అని చెప్పి మొత్తం నోటీసులు అన్నీ ఇంకా ఈయనకి ఉన్న సపోర్టర్స్ వీళ్ళకి అన్నీ పంపించేసి అతికిచ్చేసి చేసి తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ 144 చేసామన్నమాట. ఇంకెవ్వరు బయటికి రాకూడదు. 144 చేసి క్లియర్ చేసిన తర్వాత ఇంకప్పుడు నెమ్మదిగా వెళ్ళి యాడిక్వేట్ నెంబర్ ఆఫ్ విమెన్ పోలీసు ఇదంతా వెళ్ళి లోపలికి వెళ్ళి ఆయన థ్యాంక్ఫుల్లీ అక్కడ మేము ఎక్స్పెక్ట్ చేసామన్నమాట. కానీ అక్కడ జరగలేదు. ఈయన మళ్ళీ వేరే చోట్ల బాగా కొంచెం వైలెన్స్ చేశాడు. కానీ పోలీసు బందోబస్తు బాగా ఉండటం వల్ల ఇటు ఒకవైపు నుంచి ఆయన మళ్ళీ 2 వైపులా ఉన్నాయి అనమాట. ఒక ఎన్హెచ్ వైపు నుంచి తీసుకెళ్తాం, అక్కడ అల్లకల్లోలం చేసి ఆయన దించేద్దాం అనుకున్నారు వాళ్ళు. కానీ మేము సీక్రెట్గా ఆయనని వెనక నుంచి తీసుకెళ్ళిపోయాం అనమాట. ఇంకెవరికి తెలియకుండా, ఎక్కడికి వెళ్తున్నాడో ఆయన తెలియకుండా ఎయిర్పోర్ట్కి చేర్చేసి అక్కడ నుంచి వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. ఇంకా అది కూడా ఒక విజువల్ ఇదిలాగా చెప్పొచ్చు మనం. అంటే మీరు ఫస్ట్ ఎవరి టార్గెట్ టచ్ చేయకుండా చుట్టూ అందరినీ లిఫ్ట్ చేశారు. ఫస్ట్ వాళ్ళందరూ కేసులు కట్టి కోర్టు చుట్టూ తిరిగేలా చేశారు. తర్వాత సింపుల్ గా లిఫ్ట్ చేశారు. కొంతమంది ఆఫీసర్లు ఇమీడియట్ గా కొంచెం మజిల్ పవర్ చూపిస్తారు, అది చేయకుండా మీరు బ్రెయిన్ పవర్ వాడారు. అంటే నా బ్రెయిన్ పవర్ కాదు, అది ఐజీ గారు నన్ను కూల్ చేయటం వల్ల అనమాట. లేకపోతే నాకు వెళ్ళి నేను అప్పటికప్పుడు వెళ్ళి ఆయన పట్టుకొచ్చేద్దామని అనుకుంటున్నా. కానీ దట్ వాస్ ద రైట్ వే టు డూ ఇట్. ఎందుకంటే మనం వైలెన్స్ ఎంత కొంచెం చూపించినా అక్కడ పిల్లలకి ఏమన్నా జరిగితే మళ్ళీ అది మనకి అది ఇష్యూస్ అవుతాయి. మనం కూడా కొల్లంలో ఒక సీరియల్ మర్డర్ కేసు ఉందండి. అది దట్ వాజ్ అ వెరీ దాంట్లో మాకు ఒక మర్డర్ జరగగానే, ఆ రోజుల్లో మర్డర్స్ కూడా ఎక్కువ ఉండే అనమాట కేరళలో. ఇప్పుడు మర్డర్ రేట్ చూస్తే ఇట్స్ ఆల్మోస్ట్ 1/5, విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. ఆ రోజుల్లో అట్లీస్ట్ 4-5 మర్డర్స్ ఉండేవి కొల్లం డిస్ట్రిక్ట్లో. బట్ ఇదేంటంటే దీంట్లో ఒక ఆయన ఒక హోటల్ ముందు నుంచి బయటకు వచ్చిన ఆయన కొంచెం దూరంగా వెళ్ళి బండి మీద వెళ్తున్నాడు. అక్కడ ఆయన చంపేశారు, బండి మీద ఉన్నప్పుడే చంపేశారు. కానీ అసలు మాకు అసలు ఇతనికి ఎందువల్ల ఈయన చంపారు, అసలు ఈయనకి ఏంటి ఎనిమిటీ అనేది ఏంటి కూడా అనేది మాకు అసలు అర్థం కాలేదు. ఎందుకు
మొత్తం ఆయన హిస్టరీ మొత్తం వెతికామన్నమాట. అసలు ఈయన చనిపోయిన ఆయన జనరలీ మాకు 99% కూడా మనకి వెంటనే తెలిసిపోతుంది కదా, ఈయన ఆయన చెప్పారు, విట్నెసెస్ ఉంటారు, అవన్నీ పెద్ద ప్రాబ్లం ఉండదు. సో 7 దొరికింది కానీ మర్డర్ అని ప్రూవ్ అయింది కానీ ఎవరు చంపారని అర్థం కావట్లేదు. ఆ రోజుల్లో డెడ్ బాడీ ఎవరిదని తెలిసింది ఆయన ఐడెంటిఫై చేసిన తర్వాత, ఎందుకంటే ఆయన లోపల వాలెట్ అవి ఉండే, అడ్రస్ ఉన్నది. సో ఆయన ఐడెంటిఫై చేసిన తర్వాత ఆయన హిస్టరీ మొత్తం చూస్తే ఆయనకి హాని తలపెట్టిన వాడు ఎవరు కూడా లేడు. అసలు ఈ ఒక మోటివ్ లేదు. పోనీ ఏమైనా డబ్బులు అన్నా రాబరీ అని అంటే ఆయనకున్న డబ్బులు కూడా అట్లాగే ఉన్నాయి. ఏమి పోలేదో అర్థం కావట్లేదు మాకు. క్లీన్గా ఒక జస్ట్ ఇట్లా ఒక కట్ ఉందన్నమాట, పడిపోయి ఉన్నాడు. ఒక 50-year-old మ్యాన్. ఇది మేము ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తున్నా. ఆ రోజుల్లో సీసీటీవీ కెమెరాలు కూడా ఉండే కావు, సెల్ ఫోన్లు ఉండేయండి. ఎందుకంటే దాంట్లో మేము ఏం చేసాం, టవర్ తీసాం. ఇంకేది దొరకపోతే టవర్ డంప్ డేటా తీసుకుని అప్పుడు అక్కడ ఆ టైంలో ఏవేవి సెల్ ఫోన్స్ యాక్టివ్ ఉన్నాయి అని చెప్పి ఆ డేటా తీసుకుని, అవి కూడా ఆ రోజుల్లోనే స్ట్రేంజ్లీ ఒక 1500 దాకా వచ్చినాయి. 1500 సెల్ ఫోన్స్ కూడా 2-3 గంటల్లో అటు తిరిగినాయి అనమాట. తిరిగేసరికి అవన్నీ తీసుకుని ఒక్కొక్కటి తీసుకుని ఇంకా పెయిన్స్ టేకింగ్గా చూస్తున్నాం అనమాట. ఇది ఎవరు వచ్చింది ఏంటి అనేది. ఒక్కొక్క మనిషిని మరి తీసుకుని నువ్వా కాదా అంటే ఇంకా 1500 మందిని మీరు ఆలోచన చేయండి ఎంత పని అనేది. ఇది చేస్తున్నా 4 రోజులు అయింది. ఇంకా మాకు కేరళలో ఇట్లాంటివి ఏమైనా అన్డిటెక్టెడ్ కేసెస్ వస్తే చాలా ప్రెషర్ వస్తుంది, మీడియా నుంచి వస్తుంది. సీనియర్ ఆఫీసర్స్ కూడా అడుగుతారు, ఏమైంది మా దాంట్లో కాలేదా, ఇంకా కాలేదు. మా మీద చాలా ప్రెషర్ ఉంది అనమాట. ఎందుకు మనం కనుక్కోలేకపోతున్నాం. ఆ టైంకి మళ్ళీ ఒక 30 ఏళ్ల వ్యక్తి మళ్ళీ రెండోసారి మళ్ళీ ఇట్లాగే సెకండ్ మర్డర్ దొరికింది. సెకండ్ మర్డర్ దొరికేసరికి ఫస్ట్ ఈ 2 కూడా కొంచెం దూరమే, ఈ రెండు సబ్ డివిజన్స్ అనమాట, కానీ 2 సేమ్ డిస్ట్రిక్ట్. ఇంకా అది వెతుకుతున్నాం. ఇంకా ఇదేంటి మళ్ళీ రెండోది కూడా ఇట్లా అన్డిటెక్టెడ్ అయ్యింది ఎట్లా అని చెప్పి మళ్ళీ ఇంకా అన్ని దాంట్లో కూడా ఇట్లాగే మోటివ్ అర్థం కావట్లేదు. సో అగైన్ మేము టవర్ డేటా చూసేసరికి ఈ రెండిట్లో ఒక నంబర్ లక్కీలీ ఫర్ అస్ కామన్ వచ్చిందండి. ఇంకా ఒక నంబర్ కామన్ వస్తే ఆ కామన్ నంబర్ అది చూసి ఇంకా దాని పేరు అవి చూస్తే కూడా ఆ పేరు తీసుకుని మేము ఒక చోటుకి వెళ్తే కూడా అది ఒక డెడ్ ఎండ్ అయింది అనమాట. బికాస్ దట్ పర్సన్ హ్యాడ్ నో కనెక్షన్ టు దిస్. ఇంకా అగైన్ మేము మళ్ళీ సేమ్ నంబర్ దొరికినా వీఆర్ నోవేర్ అయ్యేసరికి, కాకపోతే ఐఎంఈఐ నంబర్ ఉంటుంది కదా, ఆ ఐఎంఈఐ నంబరు ఏదైతే ఈ 2 ఫోన్స్లో ఉన్నదో ఒకసారి ఆ థర్డ్ ఈ మేము అది పంపించామన్నమాట. ఒకవేళ ఈ ఐఎంఈఐ నెంబర్ మళ్ళీ ఎవరైనా వాడితే మాకు ఇన్ఫర్మేషన్ రావాలి. ఆ ఐఎంఈఐ నెంబర్లోనే వేరే ఒక సిమ్ కార్డ్ పెట్టి ఆన్ అయింది అని తెలిసిందనమాట. ఆన్ అయిందని తెలిసి ఇంకా ఆ వ్యక్తిని ఇంకా మేము ఫాలో చేస్తున్నాం అనమాట. ఫాలో చేస్తుంటే టవర్ లొకేషన్ అయింది. ఇదంతా అయిన తర్వాత ఆ వ్యక్తి అనేది ఒక ఎడ్జ్ ఆఫ్ ద ఫారెస్ట్లో ఒక చిన్న ఒక పూరి గుడ్స్లో ఉన్నాడనమాట. అసలు ఎవరు ఇతను, ఏంటి ఇతను అని ఏం అర్థం కాకుండానే మా వాళ్ళు అక్కడికి చేరుకుని అతన్ని అసలు కనుక్కుందాం ఏంటి కనుక్కునేసరికి ఏముంది అక్కడే ఇంక ఇతని ఇంప్లిమెంట్స్, ఇతని ఈ దాన్ని ఏమంటారు ఈ క్లోత్స్ ఇవన్నీ దొరికినాయి అన్నమాట. అంత బ్లడ్ స్టెయిన్స్తో వీటితో బ్లడ్ స్టెయిన్స్. ఒక 25 ఏళ్ల కుర్రాడు అనమాట. అతన్ని తీసుకొచ్చారు నా ఆఫీస్కి. తీసుకొచ్చి ఏంటి ఏవో మేడం తెలియదు మరి ఇతను దొరికాడు మరి చెప్పండి అంటే, ఏంటి అసలు ఏం తెలుసా నీకు ఇద్దరంటే, నేనే చేశాను మేడం అన్నాడు ఒక్క మాటలో. ఆ మనిషి చూస్తే అసలు ఈ కళ్ళు ఇవి అసలు ఇది చూస్తాక మన సినిమాల్లో చూసినట్టే అనిపించింది. ఆ క్రూరత్వం అనేది ఇట్లా కళ్ళు ఇప్పుడు కూడా నాకు అసలు ఆ కళ్ళు ఎట్లా గుర్తున్నాయి అన్నమాట. ఎందుకు చంపావు వీళ్ళని అంటే, ఊరికే చంపాను, చంపబుద్ధి ఏం చంపాను అని అన్నాడు. ఇంతే అన్నాడు ఆ అబ్బాయి. ఇంకా అంతకంటే ఏం మాట చెప్పలేదు. బట్ ఇట్ వాజ్ లైక్ వెరీ ఒక స్ట్రేంజ్. అఫ్ కోర్స్ మాకు ఎవిడెన్స్ అంతా తీసుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే ఎవ్వరు చూడలేదు. ఇతను ఏంటంటే ఒక్కొక్కరిని ఇట్లా లొకేట్ చేసేవాడంట, వాళ్ళని ఫాలో చేసేవాడంట. ఫాలో చేసి ఎక్కడైతే వీళ్ళ దినచర్య చూసి ఎక్కడైతే వీళ్ళు ఏం పని చేయకుండా ఎవరు లేని టైంలో పట్టుకుని వాళ్ళని ఇట్లా చంపేయటం అనమాట. జస్ట్ ఒక సైకాటిక్ బిహేవియర్ అనమాట మనిషి. అంటే ఏంటి రీజన్ ఏమీ లేదు, రీజన్ ఏం లేదు, ఎవరు తెలియదు కూడా, ఎవ్వరు తెలియదు. జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ కిల్లింగ్. అదే సీరియల్ కిల్లర్ అని మనం అంటాం చూడండి, అట్లాంటిది ఒక సైకో కిల్లర్. కేరళ కాదు, మలయాళం వాళ్ళ సినిమాలు తీస్తే క్రైమ్ రిలేటెడ్ బాగుంటాయండి, డెప్త్ గా వెళ్తారు. అంటే ఇటువంటి సీన్స్ అన్ని తీసుకుంటారంటే వాళ్ళని చూసి వీళ్ళు తయారవుతారు, వీళ్ళు చూసి వాళ్ళ స్టోరీలు వస్తాయి. రెండు కూడా కదండి. ఇప్పుడు మనకు విన్నాం కదా, మనం వింటాం కదా, ఈ సినిమా చూసి అట్లాగే వీళ్ళు చేశారని వింటూనే ఉంటాం కదా మనం. కాకపోతే వీళ్ళు రీసెర్చ్ బాగా చేస్తారండి సినిమా వాళ్ళు. వచ్చి పోలీస్ ఆఫీసర్స్ మొత్తం కథలు అడుగుతారు. అది కాక యూనిఫామ్ ఎట్లా, ఒకసారి మన తెలుగు సినిమాలో నాకు చాలా బాధ అనిపిస్తుంది, కరెక్ట్ స్టార్స్ పెట్టుకోరు. మనకి ఇన్స్పెక్టర్ అంటాడు 2 స్టార్లు ఉంటాయి, ఎస్పీ అంటాడు ఒక సింగిల్ స్టార్ ఉంటది.
అది ప్రాబ్లం మన వాళ్ళకి. కానీ వీళ్ళు బాగా ఇన్ డెప్త్ వెళ్తారు. అది కాక దీస్ పీపుల్ హ్యావ్ అదే అంటే దే హ్యావ్ ఎ లవ్ అండ్ హేట్ రిలేషన్షిప్ విత్ పోలీస్ అనమాట. పోలీస్ లేకుండా వీళ్ళు బ్రతకలేరు. కానీ పోలీస్ అంటే కూడా కాన్స్టెంట్ గా ఒక క్రిటిసిజం కూడా చేస్తూ ఉంటారు. అవునా? అవును అంటే వీళ్ళు తీసే సినిమాలన్నీ కూడా క్రైమ్ రిలేటెడ్ ఉంటాయండి. అవును అంటే పోలీస్కి ఎగ్నిస్ట్ కూడా ఉంటారు ఇక్కడ. అగేన్స్ట్ ఉంటారు, ఫార్ ఉంటారు, రెండు ఉంటారు. అగేన్స్ట్ ఉంటారండి. అందుకనే కేరళ పోలీస్ ఇస్ వన్ ఆఫ్ ద ఇట్స్ లైక్ ద బెస్ట్ పోలీస్ ఫోర్స్ ఇన్ ద కంట్రీ అనేది వీళ్ళు అంత ప్రెషర్ పెట్టడం వల్లనే, మన వాళ్ళు ప్రశ్నించకపోవటం వల్లనే పోలీసు అట్లా పైకి రావట్లేదు అనిపిస్తుంది. ఇక్కడ ఏది కూడా ఇప్పుడు ఫోన్ ఎత్తకపోతే ఇమీడియట్ గా మా బాస్కి వెళ్ళిపోతుంది ఫోన్. ఆయన నాకు ఫోన్ చేసి అడుగుతారు, ఏంటమ్మా వీళ్ళు ఫోన్ చేశారంటే నువ్వు ఎత్తట్లేదు అంటారు. ఇప్పుడు మనకి నా బ్యాచ్ మెట్స్ లో ఒకసారి పట్టుకోవాలంటే కూడా ఒకసారి కష్టం అవుతుంది ఫోన్లో. వాట్సాప్ చేసి నేను చేస్తున్నా నీకు వీలున్నప్పుడు ఫోన్ చేయంటే అది చూసి తర్వాత చేయటమే కానీ ఇక్కడ వీ హ్యావ్ టు బి అవైలబుల్. ఇది కాదు ఫోన్ చేద్దాం డైరెక్ట్ ఎస్పీకే, ఒక్కోసారి ఎస్పీకే ఫోన్ చేస్తారు, ఐజీకే ఫోన్ చేస్తారు. ఇప్పుడు నేను సిఎండి అయితే అక్కడ షాప్ నుంచి మేడం నాకు చిల్లర్లు ఇవ్వట్లేదని నాకు ఫోన్ చేస్తారు. సో దే థింక్ ఇట్స్ దేర్, ఇట్ గోస్ టు టూ మచ్ లెవెల్, బట్ దే స్టిల్ థింక్ దట్ దిస్ ఇస్ దేర్ డ్యూటీ. పబ్లిక్ లో విజిలెన్స్ ఉంది బాగా విజిలెన్స్ ఉంది. కానీ మరి మీకు కొంచెం హెడేక్ అవుతుంది కదండి. హెడేక్ అవుతుంది కానీ దట్స్ హౌ ఇట్ ఇస్. బట్ కేరళలో ఒక డీజీని కలవాలన్నా, హోమ్ మినిస్టర్ కలవాలన్నా, సీఎంని కలవాలన్నా ఆటో ఆ వ్యక్తి ఆయనకి అపాయింట్మెంట్ ఇస్తారండి, వాస్తవం అండి? ఎస్. ఇప్పుడు డీజీ గారు కూడా ఇప్పుడు మేము వెళ్తే కూడా వీ జస్ట్ వాక్ ఇన్ టు ద డీజీస్ రూమ్ అండి. మేము బయట కూర్చోం. కొన్ని స్టేట్స్ లో మాకు తెలిసింది ఏంటంటే 5-6 గంటలు ఏడీజీపీస్ కూడా వెయిట్ చేస్తారు డీజీ గారి గురించి అని. మేము ఎవరున్నా సరే డీజీ గారి రూమ్ లో మేము వెళ్ళిపోతాం. వెళ్ళిపోయి మాకు సార్ ఇట్లా 2 నిమిషాలు ఇది అని చెప్పేస్తాం, మేము బయట వచ్చేస్తాం. అంతేగాని మాకు డీజీ గారు కారిడార్ నడుస్తున్న కూడా మాట్లాడుతుంటారు. ప్రతి డీజీ గారికి రోజు కూడా ఒక 50 మంది అన్నా వస్తారండి కలవటానికి. సీఎం గారికి కూడా అంతే టైమింగ్స్ స్పెషల్ గా పెడతారు. ఏ మినిస్టర్ అయినా సీఎం అయినా ఆ టైమింగ్స్ లో వీళ్ళని కలుస్తారనమాట. కొల్లం తర్వాత నెక్స్ట్ కొల్లం తర్వాత నేను ఎర్నాకుళం రూరల్ వెళ్ళానండి. అక్కడ ఒక కేసు అంటే ఒక సీరియస్ మ్యాటర్ అంటే ఒక హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు అనమాట. అది నాకు చాలా పోలీసులో మనము ఒకటి ఎప్పుడు గ్రహించమండి. పోలీసులు ఇంత చూస్తున్నారు కదా, వాళ్ళ మనసు ఎట్లా ట్రామటైజ్ అవుతుందా, దాని గురించి ఏం చేయాలి అనేది మనం ఎప్పుడు ఆలోచన చేయము. అది మాకు కూడా కౌన్సిలింగ్లు ఇవన్నీ ఉండాలి అని అనుకున్నాను. ఎందుకంటే ఆ కేసు చూసినప్పుడు ఇట్స్ హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు. ఒక 17 ఏళ్ల అమ్మాయి అనమాట. ఆ అమ్మాయి ఒక తప్పు వయసు చెప్పి 18 అని చెప్పి ఆ అమ్మాయిని చాలా ఒక 100 మందికి పైగా అబ్యూస్ చేశారు. అంత చిన్నపిల్లని 14 ఏళ్ల నుంచి 17 ఏళ్ళ 3 సంవత్సరాల వరకు 100 మంది ఆ అమ్మాయిని అబ్యూస్ చేశారంటే అసలు ఆ అమ్మాయి స్టేట్మెంట్స్ తీసుకుని ఒక్కొక్కళ్ళు, అది కాక ఆ పిల్లకి గుర్తు తెప్పించి మనం ఒక్కొక్కళ్ళని తీసుకొచ్చి ఆ అమ్మాయికి ఐడెంటిఫై చేయించి ఇది చేసి ఒక్కొక్క కేసుకి ఛార్జ్ షీట్ చేసి చాలా ఒక పెద్ద ప్రాసెస్ అయిందనమాట. అది కాక ఆ అమ్మాయిని ట్రాఫిక్ చేసింది ఒక పెద్ద గ్యాంగ్ అనమాట, విచ్ వేర్ లైక్ ఇక్కడ ఒక గుండా గ్యాంగ్ లాంటి గ్యాంగ్ అనమాట. వాళ్ళని ట్రేస్ చేసి పట్టుకుని ఇవన్నీ. కానీ ఆ పిల్ల అనేది ఎంత చిన్నపిల్ల, ఆ పిల్లకి చిన్నప్పటి నుంచి కూడా చదువుకోవాలని చాలా ఇష్టం ఉండేది. కానీ ఇంకా తల్లిదండ్రులు బాగా పేదరికంలో ఉండటం వల్ల ఇంకా ఈ పిల్ల ఇట్లా వచ్చేసి చాలా మంది 100% చదువుకునే ఉన్నారు కదండి ఇక్కడ కేరళలో. ఈ అమ్మాయి కాసర్గోడ్ జిల్లా నుంచి అండి, అది బార్డర్ ఏరియా అనమాట. అక్కడ అంటే 14-15 ఏళ్ళ వరకు ఈ పాప చదువుకుంది, స్కూల్కి వెళ్ళింది. కానీ ఇంకా దాని తర్వాత ఇది మానిపించేసి దీనికి పంపించేసి బెంగళూరు తీసుకెళ్ళి అక్కడ అబ్యూస్ చేయించి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి ఇట్లా చాలా చేశారు ఆ అమ్మాయిని. హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులు తక్కువ అంటారండి కేరళలో? అవును తక్కువే, కానీ ఆ కేసు ఇప్పుడు వేరే స్టేట్స్ తో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ. ఎందుకంటే వాళ్ళే అమ్మాయిలు వెళ్ళి నర్సు గానో టీచర్స్ గానో పనిచేస్తారు వేరే స్టేట్ లో, హ్యూమన్ ట్రాఫిక్ ఉండదు అనేది వాస్తవేనా? తక్కువ ఉండదు అని అనలేమండి మనం, తక్కువ. ఎందుకంటే ఇప్పుడు అమ్మాయిలు కూడా ఇప్పుడు వీళ్ళు గల్ఫ్ లోకి వెళ్తారు చూడండి, గల్ఫ్ లోకి ఇక్కడ నుంచి చాలా మంది వెళ్తారు. అక్కడ ఏం జరుగుతా ఉంది, వాళ్ళకి కరెక్ట్ పేమెంట్ ఇస్తున్నారా లేదా, వాళ్ళకి అక్కడ ఉందా అని. ఇప్పుడు మాకు స్పెషల్ గా ఒక ఎస్పీ ఎన్ఆర్ఐ అని ఉన్నారనమాట. ఆయన కేవలం చేసేది ఇది, అండ్ వెల్ఫేర్ ఆఫ్ ద లైక్ పీపుల్ హు హావ్ గాన్ అబ్రాడ్ అనమాట. లేదని మనం చెప్పలేం, తక్కువ అని చెప్పాలి. ఇక్కడ విమెన్ మిస్సింగ్ కేసు కూడా చాలా సీరియస్ గా తీసుకుంటామండి మేము. చైల్డ్ మిస్సింగ్ కేసు అయితే మరీ సీరియస్, విమెన్ మిస్సింగ్ కేసు కూడా నాగరాజ్ గారు చెప్పారు కదా, ఆయన విమెన్ మిస్సింగ్ కేసు చేయడం వల్ల అది మనకి హ్యూమన్ సాక్రిఫైస్ కేసు అని తెలిసింది. ఒక లేడీ మిస్ అయితే మనం ఎప్పుడు కూడా ఆ కేసు కొట్టేయం. ఆ లేడీని పిలుచుకొచ్చి ఎట్లాగైనా కోర్టు ముందు హాజరు చేస్తేనే చేస్తాం. యాక్చువల్లీ ఇట్ ఇస్ నాట్ ఈవెన్ అ కాగ్నిజబుల్ అఫెన్స్. ఇప్పుడు మరి దెర్ ఇస్ నో ఎఫ్ఐఆర్, కానీ మేము ఒక ఎఫ్ఐఆర్ రాస్తాం అనమాట, అండర్ క్యాప్షన్ మ్యాన్ మిస్సింగ్ అని చెప్తాం. ఇప్పుడు మాకు కేరళ పోలీస్ యాక్ట్ లో కూడా ఒక సెక్షన్ పెట్టి మేజర్ అయినా స్టేట్మెంట్ ఇవ్వాలి, కోర్టు ముందు హాజరు చేస్తాం అనమాట. నేను నా సొంతంగానే వెళ్ళాను. ఎలోప్మెంట్ లో తీసుకొస్తామండి, అది చాలా పెయిన్ఫుల్ మాకు కూడా. ఒక్కొక్కసారి అన్నా సరే మీకు ఉంది కేసు, మీరు రావాలి. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు కంప్లైంట్ కూడా ఇస్తారు కదా, తల్లిదండ్రులు ఎవరో ఒకళ్ళు చెప్తారు కదా మా అమ్మాయి కనిపించట్లేదు అని.
ఒకసారి వైఫ్స్ గురించి కూడా హస్బెండ్స్ ఇస్తారు, వైఫ్స్ వేరే వాళ్ళతో వెళ్ళిపోయిన అప్పుడు కూడా మేము లేడీస్ అయితే తీసుకొస్తాం. అందుకనే ఆ విజిలెన్స్ చాలా ఉంటుందండి, ఎందుకంటే వీ డోంట్ వాంట్ విమెన్ టు బి మిస్సింగ్. చైల్డ్ మిస్సింగ్ అంటే చాలా సీరియస్. అచ్చా. బట్ ఎర్నాకుళం రూరల్ అంటే మీకు శబరిమల మీకే వచ్చేదా? ఎర్నాకుళం రూరల్లో వచ్చేది కాదండి, కానీ నేను ఐజీ సౌత్ జోన్ లాగా చేశాను అనమాట 2 సంవత్సరాలు. 2 సార్లు కూడా మన తెలుగు వాళ్ళు ఫెస్టివల్ మొత్తం మన ఫెస్టివల్ అంతా శబరిమల అంతా కూడా అది హ్యూజ్ బందోబస్తు అండి మాకు. నేను అనుకున్నా దాని వరకు వెళ్తా ఉండే ఎర్నాకుళం రూరల్ తర్వాత ఎర్నాకుళం రూరల్ తర్వాత ఇంకా మేము తర్వాత నేను విజిలెన్స్లో కొంతకాలం పనిచేసి తర్వాత మేము సిబిఐకి వెళ్ళామండి, బాంబే. సిబిఐలో నేను ఐ వాజ్ ద ఫస్ట్ ఎస్పీ హూ వాజ్ గివెన్. ఆ రోజులో ఎస్పీస్ అని ఉండేవాళ్ళు, తర్వాత హెడ్ ఆఫ్ ద బ్రాంచ్ అంటారు అనమాట. జనరలీ డిఐజీస్ ఉంటారు, కానీ నాకు ఫస్ట్ వెళ్ళంగానే వెంటనే హెడ్ ఆఫ్ ద బ్రాంచ్ ఇచ్చారు. ఇట్ వాజ్ అ బ్యాంకింగ్ అండ్ సెక్యూరిటీస్ ఫ్రాడ్ అనమాట. ఈఓడబ్ల్యూ లాగానే, బట్ ఈఓడబ్ల్యూ కంటే కూడా పెద్ద కేసులు వచ్చేవి మేము హ్యాండిల్ చేసేవాళ్ళం అనమాట. అది కూడా బాంబే ఇస్ అ ఫైనాన్షియల్ క్యాపిటల్ కాబట్టి మాకు అది కూడా ఇప్పుడు కాస్ట్ అకౌంటెన్సీ బ్యాక్గ్రౌండ్ చూసి వాళ్ళు నాకు ఆ కేసు ఇచ్చారు, ఎందుకంటే ఇట్స్ బేసికలీ ఫైనాన్షియల్ ఫ్రాడ్ కాబట్టి. అండ్ ఇప్పుడు కూడా అంతంత కోట్ల ఇది ఫస్ట్ టైం చూడటం అనమాట. ఏ కేసు ముట్టుకున్న 1000 కోట్లు అనేవాళ్ళు, 1000 కోట్ల ఫ్రాడ్. 1000 కోట్ల ఫ్రాడ్ అంటే అన్ని సున్నాలు అసలు ఎన్ని ఉంటాయని కూడా మనకి అంతకంటే ముందు ఇక్కడ ఎస్పీగా ఉన్నప్పుడు అయితే మహా అయితే 5 లక్షలు 10 లక్షలు అంతవరకేనండి. బాంబేలో అంటే ఏరియాలో మాఫియా ఉన్న ఏరియాలో మీరు ఈఓడబ్ల్యూ లాంటి కేసులు చూస్తున్నప్పుడు అక్కడ వార్నింగ్లు థ్రెట్లు చాలా ఉంటాయండి, మీకు ఏమైనా ఫేస్ అయ్యారా? మాకు సిబిఐలో లక్కీగా ఏంటంటే వీ డోంట్ హ్యావ్ టు టేక్ ద ఫోన్స్. ఇదివరకు మీరు అన్నారు కదా ఎందుకు ఫోన్స్ అనేది ఒక పెయిన్ఫుల్ అనేది, థ్యాంక్ఫుల్లీ సిబిఐలో యూ డోంట్ హ్యావ్ టు టేక్ ద ఫోన్. సిబిఐలో ఏంటంటే సిస్టమ్ స్పెషల్ ఇంటెలిజెన్స్ కూడా ఉంటుంది, SIU అంటారు. దే కీప్ లిజనింగ్ టు ఆల్ అవర్ కాన్వర్సేషన్స్ అనమాట. మనం ఎవరితో మాట్లాడుతున్నాం ఏంటి అనేది వాళ్ళు ట్యాప్ చేసి వింటూనే ఉంటారు ఆన్ అ ర్యాండమ్ బేసిస్. సో అది ఒక చెక్ ఉంటుంది. అది కాక బికాజ్ నేను ఎప్పుడు కూడా కాల్స్ ఓన్లీ నా రిలేటివ్స్ కాల్స్ ఇంతవరకే తీసుకునేదాన్ని, వేరే కాల్స్ అసలు బాంబేలో అనేది తీసుకోలేదు అనమాట 5 years కూడా. ఇట్లాంటి ఏవి కూడా అనవసరమైనవి రాకూడదు అని చెప్పేసి. ఇంకా దాంట్లో ఆయన కూడా సిబిఐ కదా మేడం? ఆయన సిబిఐ, ఆయన యాంటీ కరప్షన్ బ్యూరోలో ఉండేవారనమాట. నేను BSFCలో, మళ్ళీ 3 ఏళ్ళ తర్వాత నేను యాంటీ కరప్షన్ బ్యూరోకి వెళ్ళాను, ఆయన BSFCకి వచ్చారు. మీకు ఏసీబీలో ఏముందని బాగా గుర్తుపోయిన సంఘటన? మేము ఈ కేసుల ట్రయల్ చూసేవాళ్ళం అండి. ఇప్పుడు మన హర్షద్ మెహతా స్కామ్ కేసెస్ ఉన్నాయి కదా, ఆ కేసెస్ ట్రయల్ అప్పుడంతా ట్రయల్కి వస్తున్నాయి అనమాట ఒక్కొక్క కేసులో. ఇంకా ట్రయల్ అంటే అంత ఈజీ కాదు, దానికి అన్ని డాక్యుమెంట్స్ అవి తీసుకెళ్ళాలి. మళ్ళీ ఆదర్శ సొసైటీ కేసు అది వినుంటారు మీరు, దాని ఫాలో అప్ ట్రయల్ జరుగుతూ ఉంది ఆ టైంలో. ఇంకా ఈ డైమండ్స్ కేసెస్ అన్నీ కూడా అప్పుడు చేసాము. ఇప్పుడు మన నీరవ్ మోదీ కూడా మన ఇవి దాన్ని ఏమంటారు ఈ కేసెస్ అన్నీ కూడా బ్యాంకింగ్. ఏసీబీలో ట్రాప్ కేసులో కన్విక్షన్ వస్తుంది అని చెప్పిన సిబిఐలో డిఏ కేసులు రాదండి. అంటే డాక్యుమెంటేషన్ సబ్మిట్ చేయడంలోనూ ఆ లింక్ తెగిపోవడం వల్ల అంటారా? ట్రాప్ అంటేనండి ఇట్స్ వెరీ ట్రాప్ లే చేయడం అనేది చాలా ముఖ్యం, చాలా కష్టమైన పని కూడా ట్రాప్ లే చేయటం. ఇప్పుడు మాకు 20 మంది అయోలు ఉంటే కూడా ఒక 3-4 ఉండేవాళ్ళు అనమాట ఆ తెలివితో ట్రాప్. ఎందుకంటే ట్రాప్ తీసుకోవడంలో దెర్ హ్యాస్ టు బి, ఇప్పుడు ఆ రోజుల్లో ఏముండాలి, ఫస్ట్ డిమాండ్ ఉండాలి, ఎక్సెప్టెన్స్ ఉండాలి, ఈ 2 చాలా క్లియర్గా ఉండాలి. మూడోది సమ్ డిసిజన్ హ్యాస్ టు బి చేంజ్డ్. ఈ 3 కూడా మనం క్లియర్గా ఎస్టాబ్లిష్ చేయగలగాలి. ఇది చాలా మంది తెలివిగా ఎస్కేప్ అవడానికి చూస్తుంటారు, డిమాండ్ డైరెక్ట్గా చెప్పరు, డిమాండ్ లేకపోతే ఈ ఎక్సెప్టెన్స్ డైరెక్ట్గా చేయరు. అందుకని ఈ ట్రాప్, ఒకవేళ ట్రాప్ లే చేయటం ఆ రోజు మనకి తెలిసిపోతుంది ఇది కేసు కన్విక్షనా కాదా అని. ఎందుకంటే అప్పుడే అన్ని కరెక్ట్గా ఉంది, ఆ డిమాండ్ ఉంది ఏదండి అంటే మనం రికార్డ్ చేస్తాం అనమాట. రికార్డ్ చేసినప్పుడు వింటాం, ఓకే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, ఓకే టిక్, ఎక్సెప్ట్ చేశాడంటే అక్కడ పెట్టమన్నాడు, అక్కడ నుంచి మళ్ళీ థర్డ్ పార్టీ వచ్చి విట్నెసెస్ వచ్చి తీసుకున్నారు, అది ఉంటుంది. సో ట్రాప్ కేస్ ఇస్ అ వెరీ ఈజీ కేస్. ఆ రోజు కష్టపడితే మనం తర్వాత పెద్ద ఒక 10 మంది విట్నెసెస్తో అయిపోతుంది. కానీ డిఏలా కాదు, డిఏలా కాదు. ఓకే. కానీ డిఏ కేసుల్లో స్టేట్ ఏసీబీ కానీ స్టేట్లో కర్ణాటక లోకాయుక్త కాకుండా మిగతా స్టేట్లో ఏసీబీ అరెస్ట్ చేస్తుంది డిఏ కేసులో కూడా. కానీ సిబిఐలో డిఏ కేసులో అరెస్ట్ వద్దంటారు, అరెస్ట్ మ్యాండేటరీ కాదంటారు, ఎందుకండి? యాక్చువల్లీ సిబిఐలో ఏది కేసులో కూడా ఇప్పుడు మేము ఉన్నప్పుడైతే ఏ కేసు అయినా సరే అరెస్ట్ అనేది మ్యాండేటరీ కాదనేవాళ్ళు. వై డు వి అరెస్ట్ సంబడి అండి? నెంబర్ 1 that he will influence the witnesses, number 2 that he might destroy the evidence. ఈ 2 కారణాల వల్ల, or he might escape. ఈ 3, he might escape and he will not face the trial of the law. సిబిఐలో ఏంటంటే పాయింట్, మా కేసెస్ అన్నీ కూడా దే ఆర్ ఆల్మోస్ట్ డాక్యుమెంట్ బేస్. అట్లీస్ట్ మేము చేసిన కేసు BSFC EOW దీంట్లో మళ్ళీ దాన్ని ఏమంటారు హామిసైడ్ కేసెస్ అవంటే సరే అది డిఫరెంట్ స్టోరీ.
సో సిబిఐ సేస్ దట్ ఫస్ట్ మీరు సిబిఐలో వన్ థింగ్ అండి, ఇప్పుడు కూడా నేను ఐ రియలీ బిలీవ్ ఇన్ దట్ సిస్టమ్ ఇస్ బేసికలీ దే గో వెరీ స్ట్రాంగ్లీ ఆన్ ఎవిడెన్స్. ఎవిడెన్స్ ఏంటి అంటారు, అది ఎవరైనా కావచ్చు, అది ఫార్మర్ హోమ్ మినిస్టర్ కావచ్చు, అట్లాంటి కేసెస్ కూడా వీ హ్యావ్ డెల్ట్ విత్ దెమ్. అది లేకపోతే ప్రజెంట్ లైక్ ఫైనాన్స్ మినిస్టర్ ఎవరైనా సరే, వాట్ ఈస్ ది ఎవిడెన్స్? సో ఆ డాక్యుమెంట్స్ అనేవి మనకి తీసేసుకున్న తర్వాత ఇంకా అతన్ని అరెస్ట్ చేయడం వల్ల వీ ఓన్లీ అరెస్ట్ ఇన్ సిబిఐ, బట్ ఈవెన్ ఇఫ్ దే డోంట్ అరెస్ట్ దే కాల్ హిమ్ ఫర్ ఒక క్వశ్చనింగ్ కోసం. ఎందుకు? దట్ హీ షుడ్ ఆల్సో బి గివెన్ అన్ ఆపర్చునిటీ, న్యాచురల్ జస్టిస్. నీకేమైనా చెప్పాల్సింది ఉందా, నువ్వు చెప్పు. రెండోది, వాట్ ఆర్ ద లూప్ హోల్స్? ఇప్పుడు సడన్గా ఏం తీసుకొచ్చి అవునవును నాకు ఈ పేపర్ ఉంది మీరు ఎట్లా అంటున్నారని మనల్ని ట్రయల్ టైంలో కన్ఫ్యూజ్ చేయకూడదు అని చెప్పి వీ షుడ్ నో ద లూప్ హోల్స్ అని చెప్పి మనము ఇది చేస్తాం. చేసేసరికి ఆ రెండు ఛాన్సెస్ కోసం అనమాట ఎగ్జామిన్ చేసేది, విచ్ ఐ థింక్ ఇస్ ద రైట్ థింగ్. కానీ లోకల్ పోలీసులో ఏంటి, యు ఆర్ సెట్టింగ్ అన్ ఎగ్జాంపుల్. నువ్వు మనిషి మర్డర్ చేసేసాడు, నువ్వు కనీసం పోలీసు వచ్చి అరెస్ట్ అన్నా చేయట్లేదు. ఈ పబ్లిక్లో ఒక డిటరెన్స్, పబ్లిక్లో ఒక ఫీలింగ్ ఆఫ్ జస్టిస్ అనమాట. ఆ కేసెస్ అన్ని ఎట్లా ఉంటాయి, 4-5 ఏళ్ల తర్వాత వచ్చే కేసులు ఉంటాయి. అవి అంత మనం తొందరపడి వాళ్ళని అరెస్ట్ చేయడం వల్ల మన కేసుకి వచ్చే లాభం లేదు. ఇన్ఫాక్ట్ మన టైం అంతా వాళ్ళ బెయిల్స్ వాడటం మీదే వేస్ట్ అయిపోతుంది. సో దట్స్ వై సిబిఐలో జనరలీ ఆ సిస్టమ్ ఉంటుందండి. బట్ సిబిఐలో పనిచేశారు, ఎకనామిక్ అఫెన్స్ చేశారు, అదేవిధంగా ఏసీబీలు చేశారు. మీరు అక్కడ కన్విషన్ రేటు చెప్తూ డిఏ కేసులు ఎందుకు కన్విషన్ వస్తుంది అనే విషయం కూడా చెప్పారు. అవునండి, డిఏ కేసులు ఎట్లా అంటే, డిఏ కేసుల్లో మన చాలా ఒక థౌజండ్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉంటాయి, చాలా మంది విట్నెసెస్ ఉంటారు. దాన్ని చాలా జాగ్రత్తగా ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ అనేది ముఖ్యం. దాని తర్వాత ఇప్పుడు ఏబిసిడి స్టేట్మెంట్ అంటాం అనమాట మనం. అంటే ఇతనికి ఎంత ఇన్కమ్ ఉంది, ఇంతకు స్టార్టింగ్లో ఎంత ఎసెట్స్ ఉన్నాయి, ఇప్పుడు ఎంత ఎసెట్స్ ఉన్నాయి అని సబ్ట్రాక్ట్ చేసి ఇతనికి వచ్చిన ఇన్కమ్ ఏంటి, ఆ రెండు మ్యాచ్ చేయాలన్నమాట. మ్యాచ్ చేసి ఆ ఇన్కమ్ కంటే ఒక 100% ఎక్కువ ఉంటే అప్పుడు మేము ఛార్జ్ షీట్ చేసేవాళ్ళం. కానీ దాంట్లో ఏం చేసేవాళ్ళు అంటే, వీళ్ళు వచ్చి ఇదిగో ఇది మాకు గిఫ్ట్ వచ్చింది మా తండ్రి దగ్గర నుంచి, లేకపోతే ఇది మా తమ్ముడు ఇచ్చాడు, యుఎస్లో ఉంటాడు, ఇట్లా చాలా ఇవి తీసుకొచ్చేస్తారనమాట. వీళ్ళు చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా చేస్తారు. ఇంకోటి ఏం చేసేవాళ్ళు అంటే బెనామీ అసలు అబ్సల్యూట్గా కూడా ఒక XYZ అనేది కూడా తెలియకుండా ఒక మనిషి పేరు మీద పెట్టేసేవాళ్ళు. కానీ అది మొత్తం కూడా ఇతనేనమాట చేసేది. అఫ్కోర్స్ దాంట్లో ఎవిడెన్స్ మనం వేరే విధంగా కలెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఒకవేళ భూమి ఉంటే, ఇప్పుడు ఆ భూమిలో ఏమైనా కన్స్ట్రక్షన్ చేస్తున్నా, లేకపోతే అగ్రికల్చర్ చేస్తున్నా, ఎవరు డబ్బులు ఇస్తున్నారు, ఎవరు దాని లైక్ పనులకి ఫైనాన్షియల్ పనులన్నీ చూస్తున్నారు, ఇట్లా కూడా ఎవిడెన్స్ కలెక్ట్ చేయొచ్చు. కానీ ఇవన్నీ వల్ల, ఈ ఇష్యూస్ వల్ల, ఈ థౌజండ్స్ ఆఫ్ డాక్యుమెంట్స్, హండ్రెడ్స్ ఆఫ్ విట్నెసెస్ వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రాగ్ అవుట్ అయిపోతుంది. వాళ్ళు చాలామంది చనిపోతూ ఉంటారు, డాక్యుమెంట్స్ మిస్సింగ్ అయిపోతూ ఉంటాయి. ఈ ఇష్యూ వల్ల డిఏ అంత ఈజీగా కూడా కన్విక్షన్లోకి వెళ్ళదు. ఓకే, సిబిఐ తర్వాత మళ్ళీ మేము స్టేట్కి వచ్చామండి. స్టేట్కి వచ్చిన తర్వాత మేము ఐఎం బెంగళూరుకి వెళ్ళాం అనమాట. 1 year కోర్స్ అప్పుడు ఉండేది. ఇట్ వాస్ బేసికలీ MBA ఇన్ పబ్లిక్ పాలసీ అండ్ మేనేజ్మెంట్ అనమాట. అది ఒక చాలా మంచి ఒక అనుభవం ఉండేది. దాంట్లో ఒక సెమిస్టర్ మాకు సిరక్యూజ్ యూనివర్సిటీ అనమాట, యుఎస్లో. ఇట్ హ్యాస్ ద హైయెస్ట్ రేటెడ్ స్కూల్ ఫర్ పబ్లిక్ పాలసీ ఆ రోజుల్లో. ఆ స్కూల్లో ఒక సెమిస్టర్ ఉండింది. ఇట్ వాస్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ అబౌట్ హౌ టు లైక్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్న సబ్జెక్టు ప్రజెంట్ ఉన్న ప్రొఫెషన్కి ఏమైనా యూజ్ ఉందండి, లేదా మీకు పర్సనల్గా యూజ్ అయినది? డెఫినెట్లీ ప్రొఫెషన్కి యూజ్ అయ్యే సబ్జెక్టేనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఏంటంటే, వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాకు స్టాటిస్టిక్స్ అనే కోర్స్ ఉండేది. స్టాటిస్టిక్స్లో ఏంటి, ఎట్లా హౌ డు యూ రీసెర్చ్. ఇప్పుడు మా తర్వాత మేము ఎంఫిల్ చేసామన్నమాట కేంబ్రిడ్జ్లో. దాంట్లో ఇట్ వాస్ జస్ట్ టుక్ ఆఫ్ ఫ్రమ్ వేర్ వీ లెఫ్ట్ ఆఫ్ ఇన్ IMB అనమాట. బేసికలీ పోలీస్ లెజిటిమసీని నేను రీసెర్చ్ చేశాను. బట్ హౌ డు యూ రీసెర్చ్ ఇట్? యూ రీసెర్చ్ ఇట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ది స్టాటిస్టిక్స్. దెన్ లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాలసీ విండో కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది అనమాట. చదువుకున్న క్వాలిఫికేషన్కి ఈ ప్రొఫెషన్కి మ్యాచ్ అయ్యింది అంటారు? ఎస్ డెఫినెట్లీ. ఎందుకంటే దట్ ప్రోగ్రామ్ వాస్ టైలర్ మేడ్ ఫర్ పబ్లిక్ సర్వెంట్స్ అనమాట. అంటే ఇప్పుడు మోటివేషన్ అంటే ఎట్లా చేయాలి, మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి, దాని తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఇష్యూస్. అప్పుడు నేను ఇప్పుడు CMDగా పనిచేస్తున్నాను, వాళ్ళు చాలా కేస్ స్టడీస్ చెప్పేవాళ్ళు, ఒక్కొక్క లైక్ కార్పొరేషన్ అప్పుడు ఎట్లా ముందుకు తీసుకెళ్లారు అనేది. అది కూడా చాలా యూస్ఫుల్గా ఉన్నదండి. ఇప్పుడు ఓకే, స్టేట్కి వచ్చాక ఏం చేశారండి? ఈ సంవత్సరం అయిన తర్వాత మళ్ళీ వెనక్కి యాక్చువల్లీ మేము CBIకి వెళ్ళే ముందే వెళ్ళిన తర్వాత CBIకి వెళ్ళాము. CBIకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక 6 నెలలు నేను ఇక్కడ అడిషనల్ కమిషనర్ ట్రివాండ్రం సిటీ లాగా ఉన్నానండి. అప్పుడు దాని తర్వాత నేను IG సౌత్ జోన్ లాగా ఉన్నాను.
ఆ సమయంలోనే నాకు ఇప్పుడు శబరిమల ఇన్ఛార్జ్ అనమాట. శబరిమల అంటే మాకు కేరళ 2 నెలల పాటు అసలు కేరళ పోలీస్ అనేది ఇంకా పూర్తిగా శబరిమల అయ్యప్ప స్వామికే అంకితం అనమాట. ఎక్కడ కూడా నేను అనుకోవటం తిరుపతి అయినా సరే ఎక్కడైనా సరే ఇంత పోలీస్ బందోబస్తు ఉండదు. అంటే మొత్తం తిరుపతిలో 365 ఉంటాయి, కేరళలో ఆ 2 నెలలు మాత్రం ఉంటుంది కాబట్టి 2 force నెలలు అంతా మాత్రమే ఉంటుంది. తమిళ కానీ force. అక్కడ వాళ్ళకి స్పెసిఫిక్ లైక్ సెక్యూరిటీ సిస్టమ్స్ ఉన్నాయండి, విచ్ డు నాట్ డ్రా ఫ్రమ్ ద పోలీస్. ఇప్పుడు మా కాసర్గోడ్, మా నార్దర్న్ మోస్ట్ డిస్ట్రిక్ట్ కాసర్గోడ్ నుంచి ట్రివాండ్రం వరకు కూడా ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ నుంచి మ్యాన్ పవర్ వెళ్తుంది. ఈ 2 నెలల పాటు 15 రోజుల డ్యూటీ ఉంటుంది అనమాట. అంటే మండలం దగ్గర నుంచి సంక్రాంతి వరకు, మకర జ్యోతి వరకు, మకర జ్యోతి వరకు, నవంబర్ 15 నుంచి రఫ్లీ జనవరి 15 వరకు కూడా ఇట్లా ఫేజులుగా వీళ్ళు డ్యూటీకి మేము తీసుకుంటాం అనమాట. ఇంత మ్యాన్ పవర్, మూవ్మెంట్, లాజిస్టిక్స్, అక్కడ స్టే, అది కాక మీకు తెలుసు కదా శబరిమల మీరు వెళ్ళే ఉంటారు, అక్కడ పోలీసులు చేసేది ఒక విధంగా సేవే. ఇప్పుడు భక్తులు అక్కడికి వచ్చి ఆ 18 పడి ఆ 18 మెట్లు ఎక్కుతున్నప్పుడు కూడా వీళ్ళు ఇంకా లాగుతూ ఉంటారనమాట. ఇంకా అసలు భక్తులు ఇంకా అవి కూడా చాలా ఎత్తుగా ఉండేసరికి ప్రాబ్లం అవుతుంది. అది సేవలాగే చేస్తారు, కానీ పోలీసు 2 నెలల పాటు బాగా కష్టపడతారనమాట ఆ సమయంలో. అది కాక ఒకసారి 2011లో అక్కడ ఒక స్టాంపిడ్ జరిగి 100 మంది చనిపోయారు కూడా. అవన్నీ అట్లా అవ్వకుండా అవన్నీ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. స్ట్రీమ్ లైనింగ్ తక్కువ, అంతా కొండ ప్రాంతం, అక్కడంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు. మనకి ఇప్పుడు తిరుపతి లాగా కొంచెం చాలా ప్రొఫెషనల్ క్యూస్ లాగా సిస్టమ్స్ అట్లా చేయలేము మనం. అక్కడ కన్స్ట్రక్షన్ చేయడం కూడా కష్టం. దానివల్ల 2011లో జరిగిన తర్వాత కూడా మరొకసారి 2015-16లో జరిగింది. లేదండి, ఒక్కసారే జరిగింది. తోపులాట జరగడం, పడిపోవడం జరిగింది. అంటే ఎవరు కూడా కొంచెం తోపులాడే చనిపోలేదు ఇట్లా. అది ఎందుకంటేనండి అక్కడ ఇప్పుడు మా కెపాసిటీ అనేది అక్కడ చూసుకోవాలి. మన కెపాసిటీకి దాటి ఇట్లా భక్తులు వచ్చేస్తున్నప్పుడు చాలా కష్టమైపోతుంది అనమాట. ఈ లైన్స్ ఏమో స్ట్రెచ్ అయిపోతుండే, పంప దాకా వచ్చేసింది లైన్ అంటారు. అక్కడ బండ్లన్నీ ఆగిపోయి ఉన్నాయి, బండ్లు మూవ్ అవ్వట్లేదు అంటారు. అదంతా పోలీస్ మీద అనమాట ప్రెషర్. ఇప్పుడు ఐజీ సౌత్ జోన్ కి కెమెరాస్ ఉంటే మొత్తం కూడా అన్ని కెమెరాస్ ఇక్కడ నుంచి కూర్చుని వి కీప్ లైక్ చెకింగ్ అనమాట. ఒక్కొక్క కెమెరా ఎక్కడ ఉంది, సన్నిధానంలో ఎట్లా ఉన్నది, కింద పంపలో ఎట్లా ఉన్నది అనేది కంప్లీట్ చెకప్. ఇంకా డీజీ నుంచి ఐజీ సౌత్ జోన్ అయితే అసలు కంప్లీట్ దీనికే అంకితం. డీజీ గారు కూడా చాలా కేర్ఫుల్ గా చూస్తుంటారనమాట. ఈ మండల పూజ, మకర వేళకు ఉన్న టైంలో అయితే అక్కడ క్యాంప్ చేస్తూ ఉంటాం. ఐజీ లాగా నేను పంపలో క్యాంపింగ్ ఉండాల్సి వచ్చింది. కానీ థ్యాంక్ఫుల్లీ నేను 2 సంవత్సరాలు కూడా స్మూత్గానే అయిపోయినాయి. ఇప్పుడు ఆన్లైన్ చేశారు, దానివల్ల చాలా ప్రయోజనం ఉంది పోలీస్కి. ఎందుకంటే ఒక స్లాటెడ్గా వస్తారు, భక్తులు వచ్చి చేసి వెళ్తారు. బట్ ఇప్పుడు సౌత్ జోన్ ఐజీ తర్వాత నాకు ఇంటెలిజెన్స్లో సౌత్ జోన్ ఐజీలో పనిచేస్తున్నప్పుడు కోవిడ్ వచ్చింది. కోవిడ్ రావడం పక్కన పెట్టండి, శబరిమల మన తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు, కేరళ కన్నా తెలుగు రాష్ట్రాలు భక్తులు ఎక్కువ. మన తెలుగు ఆడపడుచు ఉంది కదా అని మీకు ప్రెజర్ ఉందా ఆ టైంలో? మా చుట్టాలకి ఇప్పుడు 20 ఏళ్ల నుంచి అర్థం అయిపోయిందండి ఎంతవరకు ప్రెషర్ నేను తీసుకుంటాను అనేది. ఎప్పుడైనా కొంచెం చిన్న ఏమైనా సాయం చేయగలిగితే చేస్తాం, కానీ జనరల్లీ వాళ్ళకి రూల్స్ ప్రకారం అన్ని చెప్పేస్తాం అనమాట. ఎట్లా కుదరదు, ఏది జరగగలదు, ఏది జరగదు అనేది వాళ్ళకి తెలుసు. ఎస్పెషలీ అందుకని దాన్ని మన ఊరు అమ్మాయి ఉంది, మనకు ఉపయోగపడలేదు అంటారా? వాళ్ళకి నా టైప్ తెలుసండి, రూల్స్ మాట్లాడతాను ఎక్కువ అని తెలుసు, ఎందుకులే అని. ఎందుకంటే నా పాయింట్ ఏంటంటే మనం భక్తిగా వచ్చినప్పుడు అందరు భక్తులతో నిలబడి వెళ్ళాలి. అలా కాకుండా నాకు స్పెషల్ దర్శనం కావాలంటే మరి నువ్వేం కష్టపడుతున్నావు, మరి దేవుని చుట్టాన్ని నువ్వు కష్టపడట్లేదు కదా. వాళ్ళందరి ముందు మన వాళ్ళ ముందుకు తీసుకెళ్ళడం కూడా నాకు బాగా అనిపించదు. పాపం వాళ్ళు కూడా నిలబడి ఉంటారు కదా, అందుకని ఉంటారండి వాళ్ళు. కరెక్ట్, ఆ చూపులో మనకు అదొకలా అనిపిస్తూ ఉంటుంది, అది ఇంకా ఇబ్బందికరం. అందుకని ఓకే. సౌత్ జోన్ ఐజీపీ నెక్స్ట్ పోస్ట్ ఇంటెలిజెన్స్ లో ఉన్నానండి. అప్పుడు ఒక 6 నెలల పాటు ఇంటెలిజెన్స్ మొదటిసారి ఒక ఛాన్స్ అనేది దొరికింది అనమాట. దట్ వాజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. కానీ తొందరలోనే మళ్ళీ కూడా క్రైమ్ బ్రాంచ్లోకి వచ్చాను. దాని తర్వాత బిఎస్సిబిలో పనిచేశాను, బెటాలియన్స్లో పనిచేసాను. ఇన్ఫాక్ట్ నేను ఇప్పుడు అన్ని పోలీసులో ఉన్న మొత్తం కూడా కవర్ చేసేసాను, ఇంకేం లేవు పోలీసులో. అందుకని అనుకుంటా ఇప్పుడు నన్ను సిఎండి బెఫ్కో లాగా వేశారు. క్రైమ్ బ్రాంచ్లో ఏముంది మేడం మంచి కేసులు? అంటే యూఏ కేసులు ఏమైనా బ్రేక్ చేశారా? క్రైమ్ బ్రాంచ్ లో మళ్ళీ కూడా ఇక్కడ ఈ ఒక పెద్ద ఫ్రాడ్ కేసు, ఎందుకంటే నేను ఇట్లా సిబిఐలో ఫ్రాడ్ ఇన్వెస్టిగేట్ చేసి వచ్చానని చెప్పి నన్ను కూడా మళ్ళీ ఒక ఫైనాన్షియల్ ఫ్రాడ్ కేసులోనే వేశారనమాట. అది కాక నేను అక్కడ ఉన్నప్పుడు ఒక ఇంపార్టెంట్ కేసు ఏంటంటే సింపుల్ కేసే, కానీ అగైన్ ఇట్ వాజ్ లైక్ విస్మయ కేసు అని అంటారనమాట ఇక్కడ వీళ్ళు.
విస్మయ కేసు ఆల్సో వాజ్ లైక్ ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోవటమే, కానీ ఇంకా మొత్తం ఒక స్టేట్ మొత్తం బాగా ఒక కదిలిపోయిన కేసు అనమాట. అందుకని ఆమె బాగా చదువుకున్న అమ్మాయి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఇట్లా పువర్ ఫ్యామిలీ ఏం కాదు. దాంట్లో ఒక గవర్నమెంట్ సర్వెంట్ వాజ్ హర్ హస్బెండ్ అనమాట. ఆ కేసు నన్ను డీజీ గారు పర్సనల్ ఇన్వెస్టిగేట్ చేయమన్నారు. ఆ కేసు వాజ్ చేశాము. ఇంకంతా దాంట్లో ఎవిడెన్స్ అవి ఇవి తీసుకుని దెన్ వి చార్జ్ షీటెడ్ దట్ మేడం కేస్. ఇక్కడ దృశ్యం సినిమా ఉందండి, అవును. దృశ్యం 1, దృశ్యం 2. ఆ స్టోరీ రియల్ స్టోరీ అండి, మలయాళంది. ఇట్లా ఏ పోలీస్ స్టేషన్ లో తీసుకెళ్ళి ఒక జవాన్ని బాధ పెట్టగలగటం అంటే అది ఇంపాసిబుల్ అనిపిస్తుంది అండి. అదే మన వైపు అయినా సరే, ఇటువైపు అయినా సరే, ఐ డోంట్ థింక్ ఇక్కడ విజిలాంటిజం అట్లా. ఇక్కడ చాలా చిన్న చిన్న వాటికి కూడా పోలీస్ స్టేషన్కి వెళ్తారండి. అది చాలా ఒక మంచి ఇదనే చెప్పాలి. వీళ్ళు నా కాంపౌండ్లో వీళ్ళు వేస్ట్ వేస్తున్నారని చెప్పి పోలీస్ స్టేషన్కి వస్తారు. స్టార్టింగ్లో మాకు అనిపించింది, ఏంటి ఇంత దీని గురించి అని ఇక్కడికి రావాలి, అది ఎందుకు వచ్చి అడుగుతున్నారు, ఇది క్రైమే కాదు కదా అని ఇట్లా వాదన చేసేది అనమాట. స్టార్టింగ్లో అట్లా అనిపించేది, అసలు వీళ్ళు క్రైమ్ కేసుకి లేనప్పుడు ఎందుకు వస్తున్నారు, వీళ్ళు రావాల్సిన అవసరం లేదు. అప్పుడు అక్కడ ఉన్న బాగా ఎక్స్పీరియన్స్డ్ ఉన్న మేము ఎస్సీపీఓలు అంటాం అనమాట, సీనియర్ సిపిఓ అంటే మన హెడ్ కానిస్టేబుల్స్, వాళ్ళు చాలా జాగ్రత్త ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. కాదమ్మా, మనం కనుక చేయకుంటే మళ్ళీ వాళ్ళ మధ్యలో గొడవలు అవుతాయి, అది క్రైమ్ కేసు అవుతుంది కదా, ఇది మనం ప్రివెన్షన్ లాగా తీసుకుని చేయాలి అని ప్రతి ఒక్క చిన్న దానికి వెళ్తారు. ఇట్లా ఒక అమ్మాయిని ఇట్లా హ్యారెస్ట్ చేశాడు అంటే ఖచ్చితంగా అది పోలీస్ స్టేషన్కి అయితే ఖచ్చితంగా వస్తుందండి ఆ కంప్లైంట్. ఆ లెవెల్లో కంప్లైంట్ రాకపోవటం అనేది ఇట్స్ అ వెరీ రేర్ ఫినామినా. అంటే అంత ఫిక్సింగ్, ఒక ఊహ ఉంటుంది కదా, అది కూడా ఇట్స్ లైక్ అట్లా చేయటం అనేది ఇట్లా సొంతంగా వెళ్ళి కొట్టడం, చంపడం ఇట్లాంటివి అనేవి. అంటే పోలీస్ స్టేషన్కి అయ్యప్ప కోషన్ సినిమా తీసుకోండి. నేను అయ్యప్ప కోచి నేను చూడలేదండి. చూడలేదా? అందులో పోలీస్కి ఇగో చూపిస్తుంటారు, వాస్తవం అంటారా? ఇక్కడ ఇగో ఉంటుందా పోలీసులకి? ఈగో అనేది ఎవరికైనా ఉంటుంది కదండి, కంప్లీట్గా ఉండదని చెప్పలేము. కానీ జనరల్గా కంపేర్ చేస్తే మాత్రం ఒక విధంగా దే ఆర్ మచ్ మోర్ రిసెప్టివ్ అనే చెప్పాలి. నేను కేరళ పోలీస్ ఇస్ మచ్ మోర్ రిసెప్టివ్ అనే చెప్పాలి కంపేర్ టు ఎనీ అదర్ పోలీస్ ఇన్ ద కంట్రీ. ఎందుకంటే ఇప్పుడు ఎస్పెషలీ ఇప్పుడు ఈ న్యూ ఏజ్లో ఎవరంటే వాళ్ళు రికార్డ్ చేయొచ్చు, మనం మాట్లాడేది చేయొచ్చు, వీడియో తీయచ్చు. అలాంటప్పుడు పోలీస్ హెస్ బికమ్ లైక్ ఆన్ ద అనుకోండి, ఇంక అసలు దే ఆర్ ఆన్ ద బ్యాక్ ఫుట్ అనేది నేను చెప్పాల్సి వస్తుంది. అందుకని మేము మా వాళ్ళకి చెప్తున్నాను, మీరు రికార్డ్ చేయండి, మీ ఇంటరాక్షన్స్ రికార్డ్ చేయండి. మీ వెహికల్లో ఉన్నప్పుడు మీ పోలీస్ కెమెరా ఎప్పుడు కూడా ఆన్ చేసి ఉంచుకోండి. బాడీ ఓన్ కెమెరాస్ కూడా మేము అందుకని ఇట్లా కంపల్సరీగా చేయాలన్న ఒక ఆలోచన ఉండింది అనమాట. నేను పోలీస్ హెడ్ క్వార్టర్స్లో కూడా పనిచేశాను కొంతకాలం. ఉండేసరికి అది సో దట్ వీఆర్ ఏబుల్ టు చెక్ దట్ ఇంటరాక్షన్ విత్ ద పోలీస్. ఇక్కడ జనరలీ 99% కూడా పోలీస్ చాలా పేషెంట్గానే డీల్ చేస్తారు పబ్లిక్తో. అఫ్కోర్స్ దేర్ ఆర్ ఆల్వేస్ ఇష్యూస్. పూర్తిగా కరప్షన్ లేదని కూడా చెప్పలేను, కొంత కరప్షన్ కూడా ఉంటుంది, కానీ కంపేర్ టు అదర్ స్టేట్స్ మాత్రం బాగా తక్కువ. ఓకే, నెక్స్ట్ పోస్ట్ ఎక్కడ వచ్చారండి ఇప్పుడు బెవ్కో. ఇక్కడ ఏముందండి వర్క్? బెవ్కో ఇక్కడ ఇట్స్ అబ్సల్యూట్లీ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఎనీ అదర్ వర్క్. ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా, చాలా ఒక 15-20 పోస్టింగ్లు జరిగినాయి, కానీ అది కూడా ఏదంటే ఇట్స్ ఆల్ రిలేటెడ్ టు పోలీస్. కొంచెం మార్పు ఉంటుంది, అది నేర్చుకుంటూ పోతాం కొత్తది. ఇక్కడికి వెళ్ళినప్పుడు అయితే అబ్సల్యూట్ కొత్తది అసలు. కాకపోతే ఏంటంటే నా కామర్స్ బ్యాక్గ్రౌండ్, నా కాస్ట్ అకౌంటెన్సీ బ్యాక్గ్రౌండ్కి ఇట్ ఈస్ లైక్ ఒక గుడ్ ఆపర్చునిటీ అనిపించింది. బట్ ఎవ్రీథింగ్ ఐ హ్యాడ్ టు లెర్న్ ఫ్రమ్ స్క్రాచ్ అనమాట. స్టార్టింగ్లో అయితే అసలు ఫైల్స్లో ఏం రాస్తున్నారో అర్థమయ్యేది కాదు. వాళ్ళని పిలిచి ఏంటంటారు, ఇదంటే ఏంటి, అసలు ఐఎంఎఫ్ఎల్ అంటే ఏంటి, వైన్ అంటే బియర్ అంటే వాట్ ఆర్ ద డిఫరెంట్ థింగ్స్, ఇవన్నీ కూడా వీఆర్ బేసికలీ వి లుక్ ఆఫ్టర్ ద హోల్సేల్ అండ్ రీటైల్ ఆఫ్ లిక్కర్ ఇన్ కేరళ అనమాట. నో లిక్కర్ కెన్ ఎంటర్ కేరళ వితౌట్ కమింగ్ త్రూ ఆ కార్పొరేషన్. మాకు ఒక 26 వేర్ హౌసెస్ ఉన్నాయి, అది కాక 283 షాప్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ గవర్నమెంట్ ఓన్ షాప్సే. దాని ద్వారా మేము లిక్కర్ సప్లై చేస్తామన్నమాట పబ్లిక్కి. మా సేల్స్ రెవెన్యూ వచ్చేసి ఒక దగ్గర 20,000 crores ఉంటుంది. సిబిఐలో 1,000 crores తర్వాత ఇక్కడే అనమాట మళ్ళీ 1,000 crores చూసింది. ఇంకా దిస్ ఇస్ దట్ ఈస్ ద థింగ్ అండి. మేడం, లిక్కర్ అనగానే ఒక స్టేట్కి రెగ్యులర్ ఇన్కమ్, డైలీ ఇన్కమ్ ఒకటి, స్కామ్లు చేయాలనుకున్నకి అదొక మంచి ఫండ్. మిగతా స్టేట్లో జరుగుతుంటాయి రెండు, ఇక్కడ కూడా అలాగే జరుగుతుంటాయి, స్కామ్స్ ఉంటాయి అంటారు. ఇక్కడ ఒక నంబర్ 1 ఏంటంటే అఫ్ కోర్స్ గవర్నమెంట్కి మంచి రెవెన్యూ, అది ఒప్పుకుంటాను. ఎందుకంటే మేము 10% ఆఫ్ ద గవర్నమెంట్ రెవెన్యూస్ కమ్స్ ఫ్రమ్ లిక్కర్. కానీ స్కామ్ చేసే స్కోప్ అనేది ఇక్కడ ఈ దీంట్లో అయితే లేదండి. ఎందుకంటే వీ అలౌ ఎవ్రీ కంపెనీ టు కమ్ ఇన్.
మాకు ఏ కంపెనీని కూడా మేము స్టాప్ చేయలేము. కొన్ని రాష్ట్రాల్లో కొన్ని లిమిటెడ్ కంపెనీస్ని అలౌ చేస్తారనమాట వాళ్ళు. కానీ ఇక్కడ మేము ఆన్లైన్ టెండర్ ఉంటుంది ప్రాసెస్. దాంట్లో ఏ కంపెనీ కూడా మేము అడిగిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేసి ఇది చేసి ఎక్సైజ్ రిజిస్ట్రేషన్ ఒకటి తీసుకోవాలి, లేబుల్ రిజిస్ట్రేషన్ అంటారనమాట. తీసుకుంటే వాళ్ళకి ఇష్టమైన అన్ని ప్రోడక్ట్స్ కూడా వాళ్ళు సప్లై చేయొచ్చు. అదొకటి, అది ఫస్ట్ స్టేజ్. రెండో స్టేజ్లో మీరు ఎంత ఆర్డర్ ఇస్తారు, ఇప్పుడు మీకు ఇష్టమైన కంపెనీకి ఎక్కువ ఆర్డర్ ఇవ్వచ్చు అని అంటే అట్లా కాదు. మాకు ఒక ఫార్ములా ఉందన్నమాట, సాఫ్ట్వేర్ క్యాలిక్యులేట్ చేస్తుంది. గత 3 నెలల్లో యావరేజ్ సేల్స్ని బట్టి మేము ఆర్డర్ ప్లేస్ చేస్తాం అనమాట. దాంట్లో కూడా మేము కేసెస్ అంటారనమాట. లిక్కర్ ఇండస్ట్రీలో వన్ కేస్ అంటే 9 లీటర్స్ అంటాం. జనరలీ ఒక 720 కేసెస్ అంటే ఒక లారీ లోడ్ అనమాట. అది ప్లేస్ చేస్తాం. ప్లేస్ చేస్తే 720 కేసెస్లో ఆ కంపెనీయే డిసైడ్ చేస్తుంది అనమాట ఎట్లాంటి మిక్స్ అనేది వాళ్ళు ఇవ్వాలనుకుంటున్నారు. ఆ మిక్స్ కూడా మేము చెప్పాం, అంటే మీరు XYZ బ్రాండ్ పెట్టండి అని చెప్పాం. మీ కంపెనీకి 720 మీరు డిసైడ్ చేయండి అని చెప్తాం. సో ఇంకా అది ఆ బేసిస్ మీద, సాఫ్ట్వేర్ బేసిస్ మీదే వేర్ హౌసెస్కి వస్తుంది. దాని బేసిస్లోనే షాప్స్కి వెళ్తుంది అనమాట. సో ఒక సిస్టమిక్ కరప్షన్ అనేది ఇక్కడ ఇట్స్ వెరీ వెరీ నాట్ పాసిబుల్. అఫ్కోర్స్ షాప్లో కూడా కొన్ని కరప్షన్ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. వాళ్ళు ఎట్లాంటి ఇన్సిడెంట్స్ అంటే మీకు చాలా చిన్నగా అనిపించవచ్చు, కానీ వీ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. కరెక్ట్ చేంజ్ ఇవ్వకపోవటం, లేకపోతే బ్రాండ్ సప్రెషన్ అంటాం అనమాట. వాళ్ళు అడిగిన ఒక బ్రాండ్ అది ఉన్నా సరే అది ఇవ్వకపోవటం. ఎంఆర్పి కూడా ఎక్కువ చెప్తా అమ్ముతుంటాడు కదా. 3 నెలల క్రిందట ప్రైసెస్ మారితే, కానీ మేము పాత స్టాక్ ఉంటుంది కదా, ఎంఆర్పి మార్చలేము. ఎందుకంటే అవి వేల కాదు, అసలు కోట్ల సంఖ్యలో బాటిల్స్ ఉంటాయి కాబట్టి మార్చలేము. మార్చకపోతే మాకు గవర్నమెంట్ ఆర్డర్ ఇస్తుంది అనమాట, పాత ఎంఆర్పి అయినా సరే మీరు జస్ట్ ప్రైజెస్ని డిస్ప్లే చేసి పంపించండి. దీనికి కన్స్యూమర్ కోర్టుకి వెళ్ళిపోతారు వీళ్ళు. మాకు 3-4 కేసులు వేసేసారనమాట ఆల్రెడీ మా మీద. ఏంటి వీళ్ళు ఎంఆర్పి కంటే ఎక్కువ తీసుకుంటున్నారని. అప్పుడు మేము డాక్యుమెంటేషన్ అంతా చూపించి దీనివల్ల తీసుకుంటున్నాం అంట. ఎంఆర్పి కంటే ఎక్కువైతే ఎవరు డబ్బులు ఇవ్వరండి ఇక్కడ. ఎంఆర్పి ఉంటాయండి. ఆన్లైన్ సిస్టమ్ మార్నింగ్ 10 o'clock ఓపెన్ చేయాలి, అకౌంట్ ఉందా? 10 to 9 ఓపెన్ చేయాలి ఖచ్చితంగా. అన్ని CCTV కెమెరాస్ ఉంటాయి, అంత రికార్డ్ చేస్తూ ఉంటుంది. ఇంకా దాంట్లో ఏమన్నా బల్క్ సేల్స్ అంటాం, మళ్ళీ మేము 3 లీటర్సే ఇవ్వగలం. అంతకంటే ఎక్కువ ఇచ్చినట్లయితే ఒక 75 మందిని నేను సస్పెండ్ చేసేసాను. ఇట్లాంటి ఏమైనా ఇష్యూస్ వస్తే ఐ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. అది చిన్న మ్యాటర్ అని 100 రూపీస్ మ్యాటర్ కాదు. ఇట్స్ అ క్వశ్చన్ ఆఫ్ కరప్షన్. గవర్నమెంట్ సర్వెంట్ అయ్యి ఉండి యూ షుడ్ నాట్ డూ సచ్ థింగ్స్. సో అవి డైలీ రెవెన్యూ మీకు ఎక్సైజ్ రైట్, కానీ షాపులు చూస్తే ఏదో అదొక చాలా ఘోరంగా నాస్టిక్ కనిపిస్తుంటాయి. ఇవాళ లాస్ట్ టైం చూసాను నేను. అంటే మిగతా స్టేట్లో చూసుకుంటే ఆదాయం కాబట్టి దానికి ఒక మంచి మోడలు, లైట్లు చక్కగా కనిపిస్తాయి. కానీ కేరళలో లిక్కర్ షాపులు అది అసలు చూడడానికి కూడా, లోపలికి వెళ్ళడానికి కూడా ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. ఆ నీట్నెస్ అనేది మరి మెయింటైన్ చేయాలనే గవర్నమెంట్ రూల్ ఉండదా? నీట్ గానే ఉంటాయండి. అది ఒక నీట్నెస్ అనే ప్రాబ్లం కాదు, కానీ చాలా చిన్నవి. నేను ఆల్మోస్ట్ ఒక 100 షాప్స్ దాకా నా షాప్స్ని నేను విజిట్ చేసి నేను మా వాళ్ళకి అదే చెప్పాను అనమాట. పోలీస్ స్టేషన్కి అయినా ఒక వ్యక్తి వెళ్ళడానికి ఇష్టపడతాను, కానీ మీ షాప్కి అయితే ఎవరు రారు, అంత ఘోరంగా ఉన్నాయని చెప్పి. అందుకే మేము ఒక కొత్త సిస్టమ్ స్టార్ట్ చేసాం అనమాట. ఇప్పుడు సూపర్ ప్రీమియం అని చెప్పి త్రిశూర్లో మా ఫస్ట్ షాప్ ఓపెన్ చేసాం. దాంట్లో కంప్లీట్ ఎయిర్ కండిషన్, మీరు అన్నట్టు కంప్లీట్ లైట్స్ అంతా ఇంటీరియర్ డెకరేషన్ చేయించి మేము స్టార్ట్ చేసాం అనమాట. నా గోల్ మొత్తం షాప్స్ కూడా మావి అట్లాగే ఉండాలని. అఫ్కోర్స్ దానికి ఒక బడ్జెటరీ ఇది ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, అది చేస్తున్నాము. ఇప్పుడు ఇంప్రూవ్ చేయడానికి కూడా చాలా ట్రై చేస్తున్నాం. ఇన్ఫాక్ట్ ఇక్కడ ఈ సూపర్ మార్కెట్ మోడల్ టైప్ కూడా ఉండేవి కావు. ఇట్ వాజ్ జస్ట్ దట్ హోల్ ఇన్ ద వాల్ టైప్. మీరు చేయబెట్టి ఒకటి తీసుకుని ఏదో ఒక ప్రిజనర్ లాగా ఫీల్ అయిపోతూ ఉంటారు. అట్లా ఉండకూడదు అని చెప్పి మేమన్నీ ఆల్మోస్ట్ ఒక 150 వరకు సూపర్ మార్కెట్ మోడల్స్ అన్ని ఓపెన్ చేసాం అనమాట. దానివల్ల మాకు రెవెన్యూ పెరిగింది. యాక్చువల్లీ ఇప్పుడు ఓణం సీజన్ ఇస్ ద బెస్ట్ టైం అనమాట. ఇప్పుడు 2 రోజుల క్రిందట చూస్తే 10% కూడా పోయిన సంవత్సరం కంటే రెవెన్యూ ఎక్కువ ఉంది ఈసారి ఈ సూపర్ మార్కెట్ మోడల్. ఇంకా అది కాక మా వాళ్ళకి కూడా ఒక ఫీలింగ్ ఉందన్నమాట, వీళ్ళతో మామూలుగా బిహేవ్ చేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా వీళ్ళకి ఒక టెక్నికల్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం అనమాట, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్. మీరు ఎట్లా బిహేవ్ చేయాలి, కస్టమర్ వస్తే చాలు ఇట్లా విధులుచ్చుకొని మాట్లాడకుండా, యూ హ్యావ్ టు బి డిగ్నిఫైడ్. ఇట్స్ ఆఫ్టర్ ఆల్ లీగల్ ప్రొఫెషన్. మన లీగల్ వాళ్ళు అడుగుతాం, వాళ్ళకి కావాల్సిన ఇవ్వాలి అనే ఒక ట్రైనింగ్ కూడా ఇప్పించామన్నమాట, ఎట్లా ఇది చేయాలనేది. అఫ్కోర్స్ మిస్బిహేవియర్ లాంటిది ఏమన్నా వచ్చినా, కంప్లైంట్స్ వచ్చినా మేము సీరియస్గా తీసుకుంటాం. అవి అట్లా చేయాలి. ట్రెడిషనల్ లిక్కర్ ఏముందండి? ట్రెడిషనల్ ఇక్కడ కళ్ళు అంటారండి, మన కళ్ళు లాగా. నీరా అని ఉంది. కొన్ని టాడీ షాప్స్ ఉన్నాయి అనమాట. ట్రెడిషనల్గా ఫ్యామిలీ దాన్ని ఏమంటారు, వాళ్ళు ఆ వృత్తి పరంగా వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. అవి డైరెక్ట్గా ఇక్కడ ఎక్సైజ్ చూసుకుంటుంది అనమాట, మా కిందకి రావు. ఎందుకంటే మేము మొత్తం ఫారెన్ లిక్కర్ అనమాట, ఇండియన్ మేడ్ అయినా సరే ఫారెన్ మేడ్ అయినా సరే అది మొత్తం మేము చూసుకుంటాం. ఐజీగా వచ్చారు, చేస్తున్నారు CMD. మీ టోటల్ మీ ప్రొఫెషన్లో
నాగరాజు గారు మీరు మాట్లాడుకున్నప్పుడు కేసు గురించి మాట్లాడుకుంటారా లేదా పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుకుంటారా? మేము 99% కేసెస్ గురించి మాట్లాడమండి, అండ్ పోలీస్ స్టేషన్ మర్చిపోతారు అదంతే. మర్చిపోతాం. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఇంటి విషయాలే మాట్లాడతాం అనమాట. ఒకసారి ఏంటి మీకు జోక్ చెప్తాను. ఒకసారి నేను ఆయనేమో డీసీపీ ట్రివాండ్రం లాగా ఉన్నారు, నేను ఎస్పీ కొల్లంగా ఉన్నా. మా ఇద్దరికి ఒకే ఐజీ, మా ఇద్దరు బాస్ ఒక ఆయన అనమాట. అయితే మేమిద్దరం కూడా ఒక గుండా వెనక పడుతున్నాం అనమాట. వాళ్ళ పోలీసు పడుతుంది, మా పోలీసు పడతా ఉంది. రోజు పొద్దున్నే మాకు ఐజీ గారితో రిపోర్టింగ్ ఉంటుంది. ఆయనతో ఫోన్ చేసి నేను మాట్లాడితే XYZ గుండా దొరికాడు కదా. అవునా సార్ దొరికాడా అంటే, ఆయన ఏంటి నాగరాజ్ నీకు చెప్పలేదా అంటే అంటే లేదండి ఇంకా నేను వేరే ఎస్పీలే చెప్పాలా, ఇంకా మీరు మీరు కూడా మాట్లాడుకుంటే ఇంకా నేను వేరే ఎస్పీల గురించి ఏం చేయాలి అని అన్నారు ఆయన. అంటే మాకు అసలు అంతా ఒక లెవెల్ ఆఫ్ ఇదైపోతుంది అనమాట. 99% మాట్లాడాం, ఎందుకంటే ఇంటి విషయాలు ఇంటి ఇవే మాట్లాడాలనుకుంటాం. అదిగా ఏమన్నా బాగా స్ట్రెస్ఫుల్ ఏమైనా ఉంటే తప్ప. ఇంత సర్వీస్లో చాలా చేసుకొచ్చారు మీరు, అంత మీ హానెస్ట్నెస్ మీ ఇంటిగ్రిటీతో చేసుకొస్తున్నారు. కానీ ఏదో చేయలేకపోయాము, ఒక క్లయింట్కి న్యాయం చేయలేకపోయాను అన్న ఫీలింగ్ ఉందా ఒక కేసులో? కానీ నాకు థ్యాంక్ఫుల్లీ అక్కడ ఎక్కడ కూడా అట్లాంటి ఫీలింగ్ కలగలేదండి. ఎందుకంటే ముందు నుంచి కూడా నేను ఒకటే పెట్టుకున్నాను అనమాట, ఈ కాన్షియన్స్. మనం ఎవరికైనా జవాబు చెప్పగలం, కానీ మన కాన్షియన్స్కి మనం జవాబు చెప్పలేము. కాన్షియన్స్ విల్ కీప్ ఆన్ ఇరిటేటింగ్ అస్ అనమాట. మనం ఏదైనా ప్రెషర్లో పడి మనం ఏమన్నా చేసేసాం అనుకోండి, కాన్షియన్స్ విల్ నాట్ లెట్ us లివ్. అంతకంటే నయం మనం ఎవరైనా సరే వాళ్ళకి చెప్పుకుంటూ పోవటం అనేది అనిపించింది. అందుకనే నాకు ఎప్పుడు కూడా నాకు జెన్యున్ అనిపించినట్టే నేను చేశానని అనిపించింది ఇంతవరకు కూడా. సో హోప్ఫుల్లీ అట్లాగే సర్వీస్లో ఆర్గనైజర్ క్రైమ్ బ్రేక్ చేశాను కానీ లేదు కన్విక్షన్ రేట్లో పెంచడం కానీ ఏమైనా కనిపించాయా? కన్విక్షన్ రేట్ అంటే చాలా పెంచడం అనేది ఖచ్చితంగా చెప్పచ్చండి. నేను BSFCలో CBIలో ఉన్నప్పుడు వీ హ్యాడ్ అ కన్విక్షన్ రేట్ ఆఫ్ 100%. సో దట్ వాజ్ అ హ్యూజ్ లైక్ 100% అంటే మీరు చూడండి ఒక్కొక్క దానికి కూడా స్కోప్ లేదు. సో ఆబ్వియస్లీ చాలా క్లోజ్గా ఉంటుంది. ఆర్గనైజ్ క్రైమ్ కూడా నేను సౌత్ జోన్లో ఉన్నప్పుడు కూడా ఇక్కడ కొన్ని గుండా మర్డర్స్ అవన్నీ కూడా జరిగేవన్నమాట. దాంట్లో కూడా ఒక మర్డర్ జరిగింది అప్పుడు నేను ఉన్నప్పుడు. అప్పుడు దెన్ వీ వెంట్ విత్ దట్ వెరీ వెరీ కేర్ఫుల్లీ. ఇప్పుడు మన వాళ్ళకి మీకు పోలీస్ స్టేషన్లో మీకు ఇది ఉంది కాబట్టి మీరు చెప్తాను, మన వాళ్ళు వచ్చి స్టోరీ చెప్తారు, మేడం ఇట్లా జరిగింది అంటారు. అడిగినప్పుడు నేను అడుగుతాను అనమాట, సరే మంచిది ఇట్లా జరిగింది కదా, మరి ఇక్కడ విట్నెస్ స్టేట్మెంట్ చూపించండి, ఇక్కడ ఏ విట్నెస్ చెప్తున్నాడు అని. ఆ విట్నెస్ అని మరి కింద మీద చూస్తారు. వీళ్ళు చెప్పేది అంత స్టోరీ ఏంటి, అక్యూజ్డ్ కన్ఫెస్ చేసిన స్టోరీ అనమాట. అక్యూజ్డ్ కన్ఫెస్ చేసిన స్టోరీ 100% ఒకవేళ నిజం అయి ఉండొచ్చు, నేను కాదనట్లేదు. కానీ కోర్టు చూసేది అక్యూజ్డ్ కన్ఫెషన్ కాదు, ఇట్ ఈస్ నాట్ వ్యాలిడ్. అప్పుడు మనం చూడాల్సింది ఏంటి, ప్రతి ఒక్క అక్యూజ్ చెప్పి నువ్వు స్టోరీ ఇది జరిగిందంటే ప్రతి ఒక్క లైన్కి ఎవరు విట్నెస్ అనేది నువ్వు చూపించాలి అని. ఇంకా అప్పుడు వాళ్ళు సరే మేడం రెండోసారి పంపించి తీసుకురండి అంటే విట్నెస్ స్టేట్మెంట్స్ తీసుకొచ్చారు. సరే ఎక్కడ చెప్తున్నాడు ఈ విట్నెస్ అంటే ఏమవుతుంది, మన ఇన్స్పెక్టర్స్ SIలు యాక్చువల్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ కూర్చుంటే ఈ విట్నెస్ రాగానే ఏమైందంటే టక్ చెప్తాడు. చెప్పి నువ్వు సరే వెళ్ళు బయటకు వెళ్ళు, రాసేది ఎవరు స్టేట్మెంట్, CPO SCPO వీళ్ళు రాస్తారు. వీళ్ళు రాసేటప్పుడు ఆ CPO SCPOకి తెలియకపోవచ్చు అసలు ఏంటి దీంట్లో ఉన్న క్రక్స్, ఈ అబ్బాయి ప్రూవ్ చేసేది ఏ మ్యాటర్, ఏ అక్యూజ్డ్ గురించి ప్రూవ్ చేస్తున్నాడు, ఏ సెక్షన్లో ఏ ఇంగ్రీడియంట్స్ అనేది ఈ విట్నెస్ ప్రూవ్ చేస్తున్నాడు అనేది ఆ SCPO CPOకి తెలియదు. తెలియకుండా ఈయన చెప్పేది రాసుకోవయ్యా అంటారు, ఆయన రాసుకుంటూ పోతాడు. ఈ విట్నెస్ కూడా మరి ఈయన కూడా తెలియదు, ఏవో అన్నారు అని రాసేస్తారు. దాంట్లో ఈ ఇంగ్రీడియంట్స్ అట్రాక్ట్ చేసేది కానీ ఈ విట్నెస్ కరెక్ట్గా నేను అక్యూజ్డ్ గురించి కూడా 10 మంది ఉన్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మనం పేర్లు చెప్పాలి. నీకు చీకట్లో 10 మంది ఎట్లా కనిపించారు, నువ్వు ముగ్గురునే చూసావంటే ముగ్గురే చెప్పు, మిగతా విట్నెస్ చేత మిగతా 4 చెప్పించు. ఇట్లా అడిగితే మళ్ళీ ఆ విట్నెస్ స్టేట్మెంట్ తీసుకుంటే ఎక్కడ ఈ విట్నెస్ చెప్పాడు మేడం అనేవాడు, ఏది చూపించి నాకు పారాగ్రాఫ్ చూపించు బాబు ఎక్కడ చెప్పాడంటే అక్కడ కనిపించేది కాదు. ప్రతి ఫైల్ చూస్తారా మీరు? అంటే అట్లీస్ట్ ఈ ఇంపార్టెంట్ ఫైల్ ఇట్లాంటి మర్డర్ ఇట్లా మీరు ఆర్గనైజ్డ్ క్రైమ్లో ఒక గుండా మర్డర్ జరిగింది అంటే అది డెఫినెట్గా అలా చూడటం వల్ల అది కన్విక్షన్లోకి వెళ్ళింది. అది ఒక మంచి ఒక ఎక్స్పీరియన్స్ జరిగింది. అన్ని కేసులు అఫ్ కోర్స్ IG లెవెల్లో చూడలేము. ఇక్కడ మనకు ఒక్కొక్క పోలీస్ స్టేషన్కే 2-3 వేల కేసులు ఉంటుందండి. ఇక్కడ ఎక్కువ క్రైమ్ రైటింగ్ అంటామండి, బేసికలీ స్మాల్ కేసెస్ అనమాట, కొట్లాట్లు అటు ఇటు అవి ఎక్కువ ఉంటాయి. మేడం మీరు డిపార్ట్మెంట్కి వచ్చేసరికి ట్రెడిషనల్ క్రైమ్ ఇచ్చేది అంటే దొంగ అనగానే పలానా వాడు అనేది ఒక ఏరియా ప్రాంతం, పాలకాడో లేదంటే కొల్లమో పలానా అని చెప్తారు. కానీ ఇప్పుడు జనరేషన్ ఎవడు దొంగ ఎవడు మంచోడు అన్నది ఐడెంటిఫై చేయలేకపోతాం. ఎందుకంటే క్రిమినల్ మోడ్ ఆఫ్ ఆపరేట్ మాడింది, ప్లస్ గ్రూపుల్లో కూడా కొంతమంది స్టూడెంట్స్ వస్తున్నారు. ఇటువంటి సిచ్యువేషన్లో ఎలాగ ఐడెంటిఫై చేస్తారు? నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు సైబర్ క్రైమ్లో ఎక్కువగా కేసు అవ్వడం డిటెన్షన్ కాకుండా పబ్లిక్లో అవేర్నెస్ తీసుకురావాలన్నది
డిపార్ట్మెంట్ చెప్తుంటుంది. ఆ విధంగా కేరళలో పబ్లిక్ ఏ విధంగా సైబర్ క్రైమ్ పట్ల అవేర్నెస్ తీసుకొస్తున్నారు? ఇది ఒకటి మీరు అడిగింది ఎవరు క్రైమ్ ట్రెడిషనల్ క్రైమ్ ఇప్పుడు చూడంగానే ఇది వరకు 20 ఏళ్ళ 25 ఏళ్ళ కిందట ఓకే వీడు గుండా అనేది మనకి క్లియర్గా తెలిసిపోయేది. ఇప్పుడు అంతా వైట్ కాలర్ టైప్. యాక్చువల్లీ ఇప్పుడు వీఆర్ లివింగ్ ఇన్ అ సొసైటీ విచ్ ఇస్ ఇప్పుడు సైబర్ అంటున్నారు, ఈ రెండింటిని నేను కనెక్ట్ చేస్తాను. సైబర్ అనేది ఒక పోలీస్కి ఒక బ్లెస్సింగ్ కూడా, ఒక కర్స్ కూడా. కర్స్ ఎట్లాగో మనకు తెలుసు, కానీ బ్లెస్సింగ్ ఎట్లా అంటే మనం ఈ మనిషి ఇప్పుడు మనం ఫోన్ లేకుండా బయటకు వెళ్ళలేం, సీసీటీవీలో పడకుండా మనం ఎక్కడికి వెళ్ళలేము. సో ఇట్ విల్ యాక్చువల్లీ హెల్ప్ అస్ టు క్యాచ్ హోల్డ్ ఆఫ్ ద ఇంటర్నెట్. వాడకుండా ఉండలేము. ఇంటర్నెట్ ఉంటే యు ఆర్ డన్. ఇప్పుడు డార్క్ వెబ్లో కూడా వెళ్తున్నాడు అనుకో, డార్క్ వెబ్లోకి వెళ్తున్నా సరే యూ హ్యావ్ టూల్స్. నువ్వు ఇంటర్నెట్లోంచి పట్టుకొని యూ విల్ బీ ఏబుల్ టు నో విచ్ సిస్టమ్ లైక్ కనెక్టెడ్ అండ్ యూ విల్ బీ ఏబుల్ టు డూ ఇట్. సో ఈ సైబర్ అనేది ఎట్లా క్రిమినల్స్కి హెల్ప్ చేస్తుందో మనకి కూడా హెల్ప్ చేస్తుంది. మనకి కూడా ఎక్కడ అది ఆ మనిషి ఎక్కడున్నా, అవుట్ సైడ్ ద కంట్రీ ఉన్నా సరే, ఇన్సైడ్ ద కంట్రీ ఉన్నా, ఎక్కడున్నా సరే మనం విల్ బీ ఏబుల్ టు క్యాచ్ హోల్డ్. అదొకటి. రెండోది మీరు అడిగింది సైబర్ క్రైమ్ గురించి. సైబర్ క్రైమ్ కేరళలో లైక్ ఒక 3 years క్రిందట వీ హ్యావ్ కంప్లీట్ ఒక వర్టికల్ అనేది సృష్టించామన్నమాట. సైబర్ క్రైమ్ వర్టికల్ స్టార్టింగ్ ఫ్రమ్ ఎస్పీస్ టు ద ఏడీజీ వరకు కూడా ఉన్నారు. హూ విల్ అండ్ దే హ్యావ్ అ లాట్ ఆఫ్ టెక్నికల్ పీపుల్. అవేర్నెస్ అనేది వాళ్ళు చాలా కూడా అవేర్నెస్ వీడియోస్ తీస్తున్నారు. వాళ్ళు స్కూల్స్కి వెళ్ళి స్కూల్స్లో లైక్ మెటీరియల్ ఇస్తున్నారు పిల్లలకి కూడా. అది కాక వాట్సాప్ మెసేజెస్ ద్వారా అయినా సరే అవేర్నెస్ అనేది బాగా సృష్టించారనమాట. ఈ సైబర్ క్రైమ్ డివిజన్ కంప్లీట్గా వాళ్ళు చేసేది ఇదే కాబట్టి వాళ్ళు అట్లాంటిది సృష్టించగలిగారు. ఇంకోటి మనకి సెంటర్ లెవెల్లో కూడా మనకి వీ హ్యావ్ నౌ ద సిస్టమ్ వేర్ యూనో దే ఆర్ లైక్ ఇప్పుడు మీకు కూడా చాలా మెసేజెస్ వస్తూ ఉంటాయి కదా ఓన్లీ ఇది కూడా. దెన్ ఇట్ ఈస్ అ వెరీ ఇప్పుడు అది కాక దే హ్యావ్ మేడ్ ఇట్ వెరీ ఈజీ టు రిపోర్ట్ సైబర్ క్రైమ్. మనకంత కష్టం లేకుండా హెల్ప్ లైన్ నెంబర్ ఉంది వెబ్సైట్లో కూడా, ఇమీడియట్గా మనం రిపోర్ట్ చేయటం వల్ల ఇదవుతుంది. మీరు చాలా క్రైమ్ రేట్ చూస్తుంటారు. సైబర్ క్రైమ్లో అంటే 2 రీజన్స్ ఉంటాయి, ఒకటి అమాయకత్వం, 2 అత్యాస. కేరళ ప్రజలు దేనికి ఎక్కువగా బెండ్ అవుతుంటారండి? నేను అత్యాసగా నేను చెప్పగలను ఎందుకంటే అమాయకత్వం తక్కువే వీళ్ళకి. అంత ఇంకా ఇది బాగా బాగా ఇంత పెద్ద మనుషులు అట్లాంటి వాళ్ళు తప్ప ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా 90% అత్యాసకే ఇదైపోతూ ఉంటారు. ఓకే, ఫైనల్గా చెప్పండి, ఈ డిపార్ట్మెంట్కి వచ్చే అమ్మాయిలకి మీరు ఇచ్చే సలహా ఏంటి? డిపార్ట్మెంట్ వద్దంటారా? అబ్సల్యూట్గా రావాలి. ఇప్పుడు ఎస్పెషల్లీ ఇప్పుడు కేరళలో మనం ఇన్ని చెప్పిన లిటరేట్ సొసైటీ ఎన్ని అన్నా సరే ఇక్కడ మేము లేడీస్ అనేది ఓన్లీ 8% అండి. ఇట్ ఈస్ మచ్ బిలో ద నేషనల్ యావరేజ్ విచ్ ఇస్ 12%. అది కాక ఇంకా నేను అనుకుంటాం తెలంగాణ ఏపీలో అయితే చాలా ఎక్కువ ఉన్నారు. ఈవెన్ యూపీ బీహార్లో 14-15% మంది కూడా లేడీస్ ఉన్నారు. మాకు చాలా తక్కువ ఉన్నారు. దాని గురించి నేను ఒక కమిటీలో ఐ హ్యాడ్ గివెన్ ద రికమెండేషన్ అనమాట. మాకు ఏంటంటే సిపిఓ లైక్ రిక్రూట్మెంట్ ఇస్ డివైడెడ్ ఆన్ జెండర్స్ అనమాట. WCPO రిక్రూట్మెంట్ వేరు, ఇది వేరే ఉంటుంది. అది 8% చాలా మంది ఉన్నారు కదా, అమ్మాయిలందరూ చదువుకుంటారు ఇక్కడ. హ్యూమన్ ట్రాఫికింగ్ వెళ్తారు, ఇక్కడ పనిచేయరా? ఇక్కడ అదే మా సిపిఓ రిక్రూట్మెంట్ అనేది మేల్ సిపిఓ అని అడుగుతాం అనమాట. ఫీమేల్ సిపిఓకి తక్కువ పోస్టులు ఉంటాయి, మేల్ సిపిఓకి ఎక్కువ పోస్టులు ఉంటాయి. అది మనం ఓపెన్ చేసి మాది SI నుంచి జెండర్ న్యూట్రల్ అనమాట. SIలో విమెన్ రావచ్చు, మెన్ రావచ్చు. సిపిఓ ఇస్ మెన్ అండ్ విమెన్. అది ఓపెన్ అప్ చేస్తే ఈజీగా మాకు విమెన్ వస్తారు. ఇంకా అది కాక 30% అన్నా ఉండాలి. ఎందుకంటే మీకు తెలుసు కదా ప్రతి ఒక్క క్రైమ్కి కూడా ఈ మధ్యన ఒక ఉమెన్ కావాలి. ఒక పాక్సో అయినా సరే, ఒక 376 అయినా సరే, ఒక ఇల్లు సర్చ్ చేయడానికి వెళ్ళాలన్నా సరే, ఎవరినన్నా అరెస్ట్ చేసి తీసుకురావాలన్నా సరే విమెన్ కావాలి. చాలా వర్క్ లోడ్ ఎక్కువైపోయింది. అది కాక విమెన్ అనే వాళ్ళు వస్తే ఆ కల్చర్ కూడా మారుతుంది, పోలీస్ స్టేషన్ కల్చర్ అనేది. దానివల్ల ఒక మంచి ప్రభావమే ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో ఆడపిల్లలు తప్పకుండా రావాలి. ఇది మీరు అనుకున్నట్టు భయపడాల్సిన అవసరం లేదు. ఇది మీరు చేసేది యాక్చువల్లీ పోలీసింగ్ ఇస్ వన్ ఆఫ్ ద ఒక విధంగా ఇక్కడ లా ఉందండి, ఈ లాని ఇంప్లిమెంట్ చేయాలి. దాంట్లో మనకి ఇంకా టెన్షన్ ఏం లేదు. ఎవరైనా సరే పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ గురించి కూడా అడిగారు. ఒకసారి జస్ట్ ఒక ఇన్స్టెన్స్ చెప్తాను నేను. అప్పుడున్న హోమ్ మినిస్టర్ గారు అనమాట, నేను ఎస్పీగా ఉన్నాను. అప్పుడు ఒక పొలిటికల్ మర్డర్ జరిగింది. వాళ్ళ పార్టీ వాళ్ళే ఒకరిని చంపేశారనమాట. చంపేస్తే ఆయన కూర్చుని దాంట్లో ఒక కాన్స్పిరసీ, ఇంకా డైరెక్ట్ అట్లా ఏం చెప్పరు కానీ ఏంటి విషయాలు అని అడుగుతున్నారు అనమాట. ఒక కాన్స్పిరసీలో ఒకళ్ళని మేము అరెస్ట్ చేసామన్నమాట. అరెస్ట్ చేశారా మీరు అని అడుగుతున్నారు ఆయన. అవును సార్ అని నేను అవును సార్ ఆయన ముందే ఇదంతా ఈ ఎవిడెన్స్ అంతా ఉంది, అదంతా ఉంది అని నేను ఇట్లా డైరెక్ట్గా క్లియర్గా చెప్పేశాను. ఆయన అట్లాగా అమ్మా సరే ఓకే అన్నారు. అంతే. ఎక్కడ కూడా మీరు చెప్పండి, ఇంత ఒక ఎస్పీ ఫస్ట్ ఆఫ్ ఆల్ IG DGని వదిలేయండి, SP లెవెల్ ఆఫీసరు వాళ్ళ పార్టీ మనిషిని అరెస్ట్ చేసి, అది కూడా డైరెక్ట్ కాదు కాన్స్పిరసీలో అరెస్ట్ చేస్తే
హీ మైట్, ఎందుకంటే పార్టీ వాళ్ళు చెప్పుంటారు సార్ ఇతను ఇన్నసెంట్, మీరు ఒకసారి ఎస్పీని అడగండి ఎందుకు అరెస్ట్ చేశారని. కానీ ఆయన అట్లా ఏం అడగలేదు, అసలు ఏంటమ్మా అని అడిగారని. అడిగితే నేను ఎవిడెన్స్ చెప్తే ఇంకా ఆయన ఏం మాట్లాడలేదు. సో దట్ ఈస్ లైక్ ఐ థింక్ ద కేరళ పాలిటీషియన్స్ అనేవాళ్ళు అంతా ఒక ఎడ్యుకేటెడ్ అండ్ ప్లస్ దే ఆర్ వెరీ దట్ వే దే నో వేర్ టు డ్రా ద లైన్ అనేది. సో ఇట్లాంటివి ఉంటాయి. ఇప్పుడు ఎవరైనా కొత్తగా వచ్చినప్పుడు 2-3 ఏళ్లలో మిమ్మల్ని చూస్తారండి, ఎవరు కూడా అసెస్ చేస్తారు అది. పాలిటీషియన్స్ అయినా సరే, పబ్లిక్ అయినా సరే, మీడియా అయినా సరే, దేన్నో ఆ 2-3 ఏళ్ళు కష్టపడితే చాలు, దాని తర్వాత ఎవ్వరు మనల్ని ట్రబుల్ చేయరు, ఎందుకంటే చెప్పి వేస్ట్ అని వాళ్ళకి అర్థమైపోతుంది. అందుకని నేను చెప్పే ఆడపిల్లలైనా మగపిల్లలైనా మీరు మస్ట్ 3 years కొంచెం కష్టపడండి, బాధపడండి, ఇబ్బంది పడండి, తర్వాత లైఫ్ అంతా చాలా స్మూత్గా అయిపోతుంది. మీరు ఫస్టే ఇఫ్ యూ స్టార్ట్ లైక్ సేయింగ్ ఎస్ అండ్ నో అండ్ మేబీ అని అంటాం మొదలు పెడితే మాత్రం ఇంకా యువర్ లైఫ్ విల్ బి వెరీ బ్యాడ్. అలాగే ఉంటుంది, సర్వీస్ అంతా అలాగే ఉంటుంది. అప్పుడు మీకు న్యాయం చేసుకోలేరు, మీ దగ్గరకు వచ్చే వాళ్ళకి న్యాయం చేయలేరు. అందుకని పోలీసింగ్ ఇస్ దట్ వే ఈజీ. మనం కంఫర్టబుల్ చెప్పొచ్చు కదా, ఈ సెక్షన్ ప్రకారం అండి దిస్ ఇస్ ద అక్యూజ్డ్, మేమేం చేయలేము, ఎవిడెన్స్ ఉంది అంటే ఫినిష్. సో ఇట్ ఈస్ అ వెరీ, నాకు అట్లీస్ట్ నా మైండ్లో బ్లాక్ అండ్ వైట్గా అనిపిస్తూ ఉంటుంది అనమాట, గ్రే ఏరియాస్ తక్కువ ఉన్నట్టు అనిపిస్తాయి. అందుకని పిల్లలు రావాలి. అది కాక దిస్ ఇస్ అ స్పెషలిస్ట్ ప్లేస్, నౌ ఇట్ ఇస్ అ టైమ్ ఆఫ్ ద స్పెషలిస్ట్ అనేది అనమాట నా లైక్ ఊహ. ఎందుకంటే లైక్ ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్స్ ఇప్పుడు చూస్తే వాళ్ళ జర్నలిస్ట్ లాగా ఉంటారు. ఇప్పుడు వాళ్ళు హెల్త్లో కొంచెం కొన్నాళ్ళు పనిచేస్తారు, బట్ దే నాట్ ఎక్స్పర్ట్స్ ఆన్ హెల్త్. దే గో టు రెవెన్యూ, ఎస్ మేబీ దే ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ రెవెన్యూ, బట్ అగైన్ దే గో టు లైక్ సే ఎక్సైజ్, వాళ్ళు ఎక్స్పర్ట్స్ కాదు. కానీ పోలీసులో ఏంటి, మనం దీంట్లోనే ఎక్స్పర్ట్స్. సో నౌ ఇస్ ది ఏజ్ ఆఫ్ ద స్పెషలిస్ట్ అనమాట. ఇప్పుడు పీపుల్ రిలై ఆన్ యూ, ఎందుకంటే నేను ఏమన్నా ఇది చెప్తే వై ఆర్ రిలయింగ్ ఆన్ మీ, బికాస్ ఐ హ్యావ్ 20 years ఎక్స్పీరియన్స్ ఆన్ ఇట్. సో పూర్వకాలం 100 సంవత్సరాల క్రితం నేను ఐఏసీఎస్ అండ్ ఆల్ దిస్ కేమ్ అప్, ఎస్ అప్పుడు మనకి ఎడ్యుకేటెడ్ పీపులే దొరికినప్పుడు ఓకే జర్నలిస్ట్ ఉంటే చాలు అనిపించేదేమో. కానీ అందుకని పిల్లలుకి పోలీసులో రావాలి, తప్పకుండా పోలీసులో పనిచేయాలి. ఇట్ ఈస్ గోయింగ్ టు గెట్ టఫర్ అండ్ టఫర్ టు వర్క్, బట్ దెన్ అంత రివార్డింగ్ కూడా ఉంటుంది, మన పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఒక మనిషి పోలీస్ దగ్గర ఎప్పుడు వస్తాడండి, చాలా ఒక దారుణమైన బాధల్లో ఉన్నప్పుడు వస్తాడు, చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు. నువ్వు ఆ మనిషికి చేయగలిగిన న్యాయం చేయగలిగితే ఇంకా అతను నిన్ను ఇంకా జన్మలో మర్చిపోడు. సో అంత ఒక ఇంపాక్ట్ మనం సృష్టించగలం. సో తప్పకుండా ఆడపిల్లలు రావాలి. ఓకే, ఇంకొక ఫైనల్ క్వశ్చన్ అంటే, ప్రతి మగవాడి విజయం వెనక ఆడామంటారు, భార్య ఉంటుంది అంటారు, మరి ప్రతి భార్య విజయం వెనక భర్త ఉండాలంటారు, ఉన్నారా? తప్పకుండా ఉన్నారండి. మీ విజయం వెనక నాగరాజు గారు, నాగరాజు విజయం వెనక మీరేనా? డెఫినెట్లీ అండి, ఇద్దరిని ఒకళ్ళనొకళ్ళు సపోర్ట్ చేసుకుంటూ రావటం వల్లనే కదా ఇంతవరకు వచ్చింది. ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ రండి అంటున్నారు హర్షిత మేడం. ఆడవాళ్ళం కదా అని వెనకడుగు వేయకుండా డిపార్ట్మెంట్ రండి. వచ్చిన 3 సంవత్సరాలు కొంచెం ఇబ్బందులు ఉంటాయి, అక్కడ కానీ మీరు కరెక్ట్గా డెసిషన్ తీసుకొని రూల్ ఆఫ్ లా కరెక్ట్ ప్లాన్ మనం ఇంప్లిమెంట్ చేస్తే మీకు ఒక మార్క్ పడుతుంది. ఆ మార్క్ మీకు సర్వీస్లో రిటైర్ అయ్యే వరకు కూడా అదే బెంచ్ మార్క్తో మీరు వెళ్తారు. కాబట్టి ఆ 2-3 సంవత్సరాలు మాత్రం ఇబ్బంది పడవచ్చు. ఖచ్చితంగా డిపార్ట్మెంట్ రండి. ముఖ్యంగా కేరళలో మహిళలు అందరూ కూడా రండి. వచ్చిన తర్వాత ఇక్కడ మ్యాన్ పవర్ ఎక్కువగా ఉంది, కావాల్సి ఉంది, కాబట్టి మీరు అందరూ రండి అంటూ హర్షిత మేడం చెప్తున్నారు. ఇది కేరళ కిరణ్ బేడి హర్షిత మేడం గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మన తెలుగు వాళ్ళ పేరు తీసుకురావాలని చూద్దాం. మీరు నాగరాజు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్కారం అండి. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు చకిలం నాగరాజు, కేరళలో ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఇప్పుడు నేను. ఐ డ్రీమ్ మురళీధర్ గారు మీ అందరికీ సుపరిచితులే. చక్కటి ప్రశ్నలు వేస్తారు, మన మనోభావాలను బయటికి తీసుకొస్తారు. ఇప్పటిదాకా ఆయన చేసిన ఇంటర్వ్యూస్ నేను చాలా చూశాను. మా ఇంటర్వ్యూస్ గురించి కూడా చాలామంది మాకు ఫోన్ చేసి మరీ చెప్పారు, చాలా మంచి ఇంటర్వ్యూ చేశారండి అని. కింద కామెంట్స్ కూడా చూస్తే చాలామంది చాలా మంచి ప్రశ్నలు అని మంచి పాజిటివ్ కామెంట్స్ వస్తుంటాయి. సో ఐ డ్రీమ్ టీం మొత్తం చాలా మంచి ప్రొఫెషనల్ టీం అని నాకు అనిపించింది. నేను స్టూడియో కూడా విజిట్ చేశాను. స్టూడియో చాలా ప్రొఫెషనల్లీ రన్ ఆర్గనైజేషన్ అని నాకు అర్థమైంది. సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఐ డ్రీమ్ అండ్ ద హోల్ టీమ్ ఆఫ్ ఐ డ్రీమ్. నేను హర్షిత అత్తలూరిని మాట్లాడుతున్నానండి. మురళీధర్ గారు చాలా కష్టపడి అందరి సివిల్ సర్వెంట్స్ ఇంటర్వ్యూస్ తీసుకుంటూ ఉంటారు. ఆయనకున్న గ్రాస్ప్ అనేది అది ఏ డిపార్ట్మెంట్ అయినా చాలా మంచి గ్రాస్ప్ ఉంటుంది. ఆయన అడిగే ప్రశ్నలు కూడా చాలా బాగా కరెక్ట్గా ఇష్యూ బేస్డ్ అడుగుతారు. ఆయనకి అంత జనరల్ నాలెడ్జ్ ఆయన సమకూర్చుకున్నారంటే చాలా గ్రేట్ అనే చెప్పాలి ఆయన గురించి. అది కూడా అడిగే ప్రశ్నలు కూడా కరెక్ట్గా అడుగుతారు, దానికి సమాధానం చెప్పేంత వరకు ప్రశాంతంగా పేషెంట్గా వింటారు. అది ఎంత ఆలస్యం అయినా సరే ఆయన ఒక ఇంటరప్షన్ లేకుండా మన మనసులో ఉన్నది పూర్తిగా చెప్పేంత వరకు ఎంకరేజ్ చేస్తారు.
ఇది ఒక మంచి, ఇప్పుడు స్టార్టింగ్లో ఆయన అన్నారు మన గురించి గొప్పలు చెప్పుకోవటానికి కాదు, పిల్లల్ని ఎట్లాగైనా ఇన్స్పైర్ చేయడానికి అని చెప్పి ఆయన చెప్పడం వల్ల నాకు ఇన్స్పిరేషన్ వచ్చిందనమాట మాట్లాడటానికి. లేకపోతే ఒక జంక్ అనేది ఉంటుంది. ఆయన అట్లా సివిల్ సర్వీస్లో ఉన్న ఒక మంచి విషయాల్ని పిల్లలకి ఒక స్ఫూర్తిదాయకంగా చేస్తున్నారు ఈ సిరీస్. చాలా సంతోషం. I wish him and all his team members the very best. And ఈ ఛానల్కి దయచేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ. జై హింద్. iDreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams founder and CEO చిన్న వాసుదేవ్ రెడ్డి గారితో మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినావు. Well done. Congratulate him for doing so well, and I congratulate him, his boss also, for doing so well.